ओम शांति। ఓం శాంతి 7 अगस्त 1967। 7 ఆగస్టు 1967 वाणी चल रही थी। వాణి నడిచింది 2 पेज के अंत में 2వ పేజీ అంతంలోని बाबा विचार करते हैं कि బాబా విచారణ చేస్తారు ఏమనంటే मैं बाबा के बाजू में बालिक बन के बैठा हुआ हूँ, నేను బాబాకి సమీపంగా యజమానిగా అయి కూర్చొని ఉన్నాను, फिर भी याद नहीं कर सकता हूँ। అయినా యాదిని చెయ్యలేను। माया बड़ी जबरदस्त है, कितनी कोशिश करता हूँ, भोजन पर बैठता हूँ, समझता हूँ ये रथ उनका है। మాయ చాలా జబర్దస్త్ అయ్యింది, ఎంత ప్రయత్నాన్ని చేస్తాను, భోజనం దగ్గర కూర్చుంటాను, అనుకుంటాను ఈ రథం వారిది అని, तो भी भूल जाता हूँ। అయినా మర్చిపోతాను। कितनी संभाल करते हैं, ఎంత నిర్వహణని చేస్తారు इस रथ की। ఈ రథంది। मुझे शिव बाबा खिलाते भी हैं, मैं उनका रथ हूँ। బాబా నాకు తినిపిస్తారు కూడా, నేను అతని రథాన్ని కూడా అయ్యాను। कुछ तो खातिरी करेंगे। ఎంతో కొంత సత్కారం అయితే చేస్తారు కదా, इस खुशी में खाता हूँ। ఈ ఖుషీలోని తింటాను। 2-4 मिनट याद करके फिर भूल जाता हूँ। 2-4 నిమిషాలు యాదుని చేసి మళ్ళీ మర్చిపోతాను। तो मैं समझता हूँ कि बच्चों को कितनी मेहनत लगती होगी। అయితే నేను అనుకుంటాను పిల్లలకి ఎంత కష్టం అవుతుందో ఏమోనని। मैं बाबा के इतने नजदीक हूँ, నేను బాబాకి ఇంత సమీపంగా దగ్గరగా ఉన్నాను, फिर भी भूल जाता हूँ। అయినా మర్చిపోతాను। इसलिए बाबा समझाते रहते हैं, అందువల్లనే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, जितना हो सके बाबा को याद करो। ఎంత వీలైతే అంత బాబాని యాद చెయ్యండి। प्रैक्टिस बढ़ती जाएगी ప్రాక్టీస్ పెరుగుతూ ఉన్నట్లయితే तो खूब याद आवेगी। అప్పుడు మంచిగా యాదొస్తుంది। बहुत बहुत फायदा है। చాలా చాలా ఫలితం అయ్యింది। यहाँ तो थोड़ी ही बात में बच्चे तंग हो पड़ते हैं और पढ़ाई को छोड़ देते हैं। ఇక్కడ పిల్లలు కొద్ది విషయాలలోనే కలత చెందిపోతారు మరియు చదువుని విడిచిపెట్టేస్తారు। मुख से बाबा बाबा कह करके फिर फारकती दे देते हैं। నోటితోని బాబా బాబా అని మళ్ళీ విడిచిపెట్టేస్తారు, విడాకులనిచ్చేస్తారు। बाप को अपना बनावंती, ज्ञान सुनावंती, पश्यंती, दिव्य दृष्टि से स्वर्ग भी देखवंती, रास करंती, अहो मम्माया मुझे फारकती देवंती, भागंती। తండ్రిని తమ వారుగా చేసుకుంటారు, జ్ఞానాన్ని వింటారు, తరువాత దివ్య దృష్టితో స్వర్గాన్ని కూడా చూస్తారు, రాస్ కూడా చేస్తారు। అహో మమ్మమ్మాయ, నాకు విడాకులిచ్చేస్తారు మరియు పారిపోతారు। जो विश्व का मालिक बनाते हैं उनको फारकती दे देते हैं। ఎవరైతే విశ్వానికి యజమానిగా తయారు చేస్తారో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, విడాకులిచ్చేస్తారు। विलायत में बहुत फारकती देते हैं। విదేశాలలోని చాలా విడాకులను ఇవ్వటం జరుగుతుంది। भारत में तो कम फारकती देते हैं, భారత్లోనైతే తక్కువ విడాకులను ఇస్తారు, लेकिन विलायत में కానీ విదేశంలో అయితే बहुत फारकती देते हैं। చాలా విడాకుల్ని ఇస్తారు। क्यों? ఎందుకని? विलायत में बहुत फारकती क्यों देते हैं?
విదేశంలోని విడాకులు ఎక్కువగా ఎందుకని ఇస్తారు? ये विलायतियों की शूटिंग भी कहाँ होती है? ఈ విదేశీయుల యొక్క షూటింగ్ కూడా ఎక్కడవుతుంది? సంగం యుగంలోని అని స్టూడెంట్ అన్నారు. संगम युग में ही शूटिंग होती होगी, कैसे? సంగం యుగంలోనే షూటింగ్ కూడా అవుతుందేమో. ఎలా? बाप कहते हैं, తండ్రి అంటారు, मैं तुम बच्चों को उठाने के लिए विदेशी बन करके आता हूँ. నేను పిల్లలైన మిమ్మల్ని ఎత్తడం కోసం విదేశీగా అయి వచ్చి ఉన్నాను. मैं खुद विदेशी बन करके आता हूँ, इसलिए నేను స్వయం విదేశీగా అయి వస్తాను, అందువలనే ये सब बच्चों से मिल सकूं. అందరి పిల్లలతో కలవడం కొరకు. बच्चे बार बार अनिश्चय बुद्धि हो जाते हैं. పిల్లలు మాటి మాటికి అనిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. बाप को फारकती दे देते हैं. తండ్రికి విడాకులను ఇచ్చేస్తారు. बड़े बड़े नामी ग्रामी बच्चे फारकती दे देते हैं. పెద్ద పెద్ద పేరు ప్రసిద్ధి చెందినటువంటి పిల్లలు విడాకులను ఇచ్చేస్తారు. ऊपर से आर्डर मिलता है, పైనుండి ఆర్డర్ అనేది లభిస్తుంది, तो फारकती दे देते हैं. అయితే అప్పుడు విడాకులను ఇచ్చేస్తారు. बाहर में बहुत ऐसा रिवाज है. బయట అటువంటి రివాజ్ అనేది చాలా ఉంది. और यहाँ भारत में देखो, అయితే ఇప్పుడు భారత్లోని చూడండి, विलायत की नकल करके फिर कितने गंदे हो पड़ते हैं. విదేశం యొక్క నకలను చేసి ఎంత గందీగా మురికిగా అయిపోతారో చూడండి. अभी बाप आकर के तुमको गटर से निकालते हैं. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని మురికి నుండి బయటికి తీస్తారు, గటర్ నుండి బయటికి తీస్తారు. रास्ता बताया जाता है. మార్గాన్ని చెప్పడం జరుగుతుంది. ऐसे नहीं कि बाप कोई हाथ से पकड़ करके ले जाते हैं. అలా ఏమీ కాదు, తండ్రి చేత్తో పట్టుకొని తీసుకొని వెళ్తారు. ये तो बुद्धि रूपी हाथ है. ఇదైతే బుద్ధు రూపీ చెయ్యి అయ్యింది. इन आँखों से तो अंधे नहीं हैं. ఈ నేత్రాలతో అయితే అంధులు కాదు కదా. हाँ, ज्ञान का तीसरा नेत्र न होने के कारण अंधे. జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేని కారణంగా అంధులయ్యారు. अभी आत्मा कहती है हमारी आँखें खुल गई है. ఇప్పుడు ఆత్మ అంటుంది, మా నేత్రాలు తెరవబడ్డాయి. क्योंकि तुमको तीसरा ज्ञान का नेत्र मिलता है. ఎందుకంటే మీకు మూడవ జ్ఞాన నేత్రం అనేది లభిస్తుంది. अभी तुम सृष्टि के आदि मध्य अंत को जानते हो. ఇప్పుడు మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకుంటారు. तुम जानते हो మీకు తెలుసు कि कैसे आदि में हम श्रेष्ठ थे. ఎలా మనం ఆదిలోని శ్రేష్టంగా ఉండేవారిమి అని. फिर अंत में कैसे आकर के नीचे गिरे हैं. మరియు అంతంలోని వచ్చి ఎలా కిందకి దిగజారాము. अभी आंखें खुल गई ना. ఇప్పుడు నేత్రాలు తెరవబడ్డాయి కదా. तो ये 84 का चक्र बुद्धि में फिरना चाहिए. అయితే ఈ 84 జన్మల యొక్క చక్రం అనేది బుద్ధిలో తిరగాలి. तुम्हारा नाम है सुदर्शन चक्रधारी. మీ పేరు అయ్యింది స్వదర్శన చక్రధారి. अपनी आत्मा का తమ యొక్క ఆత్మ యొక్క 84 के चक्र का दर्शन तुम करते रहते हो. 84 జన్మల యొక్క చక్రాన్ని
మీరు చేసుకుంటూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. कैसे पहले जन्म में ऊंचे चढ़ते हो, ఎలా ముందు జన్మలోని ఉన్నతంగా ఎక్కుతారు, फिर कैसे आखिरी जन्म में नीचे गिरते हो। మళ్ళీ ఎలా ఆఖరు జన్మలోని కిందకు దిగుతారు. ये तुम्हारी बुद्धि में बैठ गया। ఇది మీ యొక్క బుద్ధిలోని కూర్చుండిపోయింది. ये भी बाप समझाते हैं। ఇది కూడా విషయం అర్థం చేయిస్తారు. तुम अपने आप नहीं समझ सकते हो। మీరు మీ అంతట మీరే అర్థం చేసుకోలేరు. बताते हैं कि एक के संग के रंग से तुम ऊंचे उठे, చెబుతారు, మీరు ఒక్కరి యొక్క సాంగత్యపు రంగు ద్వారా ఉన్నతంగా లేవబడ్డారు, और अनेकों के संग के रंग में आते आते नीचे गिरे। మరియు అనేకుల యొక్క సాంగత్యపు రంగులోకి వస్తూ వస్తూ కిందకు దిగజారబడ్డారు. अभी एक बाप को याद करना है। ఇప్పుడు ఒక్క తండ్రినే యాదు చెయ్యాలి. ऐसी प्रैक्टिस करनी है जो अंत में कोई भी याद ना आवे। ఎటువంటి ప్రాక్టీస్ని చెయ్యాలి అంటే అంతిమంలోని ఇంకెవ్వరూ కూడా జ్ఞాపకం అనేది రాకూడదు. पिछाड़ी में ये अवस्था बनी रहे। అంతిమంలో ఈ అవస్థ అనేది తయారై ఉండాలి. कहते हैं अंतमते सुगते, అంటారు అంతమతే సోగతి. अंत में जैसी मति हो जाएगी అంతిమంలోని మతి ఎలా అయితే అయిపోతుందో वैसी ही गति बनेगी। అటువంటి గతే తయారవుతుంది. जैसे स्त्री का पुरुष के साथ प्यार होता है, ఏ విధంగా భార్యకి భర్త మీద ప్రేమ అనేది ఉంటుంది, जब वो मरता है तो उनके पिछाड़ी शिक्षा पर बैठ जाती है। అతడు ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు అతని యొక్క చిత మీద కూర్చుండిపోతుంది. बस అంతే. मैं इस पति से जाकर के फिर मिलूं, నేను ఈ పతితో వెళ్ళి భర్తతో వెళ్ళి కలుస్తాను మళ్ళీ. ये भावना पूरी हो जाती है। ఈ భావన అనేది పూర్తి అయిపోతుంది. अंत समय की भावना అంతిమ సమయం యొక్క భావన पूरी हो जाती है। పూర్తి అయిపోతుంది. अगले जन्म में जाकर के फिर मिलती है। తర్వాత జన్మలోకి వెళ్ళి మళ్ళీ కలుస్తుంది. परंतु नाम रूप देश काल तो सब बदल जाता है। కానీ నామరూప దేశకాలం అన్నీ మారిపోతాయి. तो देखो उनका कितना लब रहता है। అయితే చూడండి వారిది ఎంత లవ్ అనేది ఉంటుంది. यहाँ तुमको कोई उसे शिक्षा पर नहीं चढ़ना है। ఇక్కడ మీకు ఆ చిత మీద ఏమీ ఎక్కకూడదు. वो तो स्थूल आगे है। అదైతే స్థూలమైన అగ్ని అయ్యింది. तुमको तो మీదైతే कौन सी चिता पर चढ़ाते हैं? ఏ చిత మీద ఎక్కిస్తారు? योग अग्नि की चिता पर चढ़ाते हैं। యోగాగ్ని చిత మీద ఎక్కిస్తారు. ये ज्ञान शिक्षा भी है। ఇది జ్ఞాన చిత కూడా శిక్ష కూడా అయ్యింది. ज्ञान शिक्षा पर बैठ बाबा की याद में रह करके शरीर छोड़ना। జ్ఞాన చిత్త మీద కూర్చొని బాబా యొక్క యాదులో ఉండి శరీరాన్ని విడిచిపెట్టాలి. फिर भी वो पतियों का पति है। అయినా కూడా అతను పతులకి కూడా పతి అయ్యారు, बापों का बाप है। తండ్రులకి కూడా తండ్రి అయ్యారు. कितना उन पर लव होना चाहिए। ఎంత అతని మీద లవ్ అనేది ఉండాలి. तो अपने अंदर में झांक कर देखना चाहिए। అయితే తమ లోపల తొంగి చూసుకోవాలి. कितना लव है बाप के ऊपर। అంత ప్రేమ అనేది తండ్రి మీద ఉందా? उठते बैठते चलते లేస్తూ నడుస్తూ फिरते उनको याद करना है। తిరుగుతూ అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
पति के साथ बहुत प्रेम होता है। స్త్రీకి పతి మీద చాలా ప్రేమ అనేది ఉంటుంది. पति का भी स्त्री के साथ प्रेम होता है। పతికి కూడా స్త్రీ మీద, భార్య మీద ప్రేమ అనేది ఉంటుంది. वो प्रेमवती बन जाती है, वो प्रेमवता हो जाता है। ఆమె ప్రేమవతి అయిపోతుంది, అతను ప్రేమవత్ అయిపోతాడు. तो दूसरे जन्म में भी बहुत प्यार रहता है। అయితే రెండో జన్మలోని కూడా చాలా ప్రేమ అనేది ఉంటుంది. ऐसे बहुत घर होते हैं। అటువంటి చాలా ఇల్లులు ఉంటాయి. स्त्री पुरुष परिवार बड़े प्यार से आपस में रहते हैं। భర్త, భార్య, పరివారం చాలా ప్రేమగా ఉంటారు. जैसे कि सारे घर में स्वर्ग लगा हुआ है। ఏ విధంగా అంటే మొత్తం ఇంట్లో అంతా కూడా స్వర్గం ఉండినట్టు ఉంటుంది. 5-6 बच्चे इकट्ठे रहते हैं। 5-6 పిల్లలు కలిసి ఉంటారు. सुबह सुबह को उठेंगे, सब पूजा में बैठेंगे। ఉదయమే లేస్తారు, అందరూ పూజలోని కూర్చుంటారు. कोई झगड़ा आदि घर में नहीं होता है। ఏమీ కొట్లాట్లు అవి, జగడాలు అవి ఇంట్లో ఏమీ ఉండవు. क्योंकि एक रस रहते हैं, एक मत पर रहते हैं। ఎందుకంటే ఏక రసంలో ఉంటారు, ఏక మతం మీద ఉంటారు. अभी तो देखो, ఇప్పుడైతే చూడండి, बच्चे की एक मत, बाप की दूसरी मत। పిల్లలది ఒక మతం అయ్యింది, మరియు తండ్రిది వేరే మతం అయ్యింది, पत्नी की तीसरी मत। మరియు భార్యది మూడో మతం అయ్యింది. तो मतें सब अलग अलग हो जाती है। అయితే మతాలు వేరు అయిపోతాయి. तुंडे तुंडे मत भिन्न। తుండే మతర్ భిన్న. अभी तुम जान गए हो ఇప్పుడు మీరు తెలిసేసుకున్నారు. कि हम एक श्रीमत पर अपनी राजधानी फिर से स्थापन कर रहे हैं। ఇప్పుడు మేము ఒక శ్రీమతం మీద మన రాజధానిని మళ్ళీ తయారు చేసుకుంటూ ఉన్నాము. याद की यात्रा से యాదకి యాత్ర ద్వారా और सृष्टि के आदि मध्यंत को जानने से हम चक्रवर्ती राजा बन जाएंगे। మరియు సృష్టి యొక్క ఆది మధ్య అంతం తెలుసుకున్న కారణంగా మనం చక్రవర్తి రాజులుగా అయిపోతాము. फिर उतरना शुरू हो जाएगा। మళ్ళీ దిగడము ప్రారంభమైపోతుంది. फिर अंत में बाबा के पास आ जाएंगे। మళ్ళీ అంతిమంలోని బాబా దగ్గరకు వచ్చేస్తాము. तो अब बुद्धि में बैठा అయితే ఇప్పుడు బుద్ధిలో కూర్చుంది, एक श्रीमत पर चलने से उच्च पद पावेंगे। ఒక్క శ్రీమతం మీద నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతాము. बाप कोई फांसी पर नहीं चढ़ाते। బాబా ఏమి ఉరికంబమేమి ఎక్కించరు. एक तो कहते हैं पवित्र बनो, ఒకటి అంటారు పవిత్రంగా అవ్వండి. अपवित्र मनुष्य पवित्र देवताओं के आगे माथा टेकते हैं। అపవిత్ర మనుష్యులు పవిత్ర దేవతలు ఎదురుగా మస్తకాన్ని వంచుతారు. तो पवित्र निर्विकारी बनना तो अच्छा है ना। అయితే పవిత్ర నిర్వికారిగా అవ్వడం అయితే మంచిదే కదా. इस समय सभी मनुष्य मुक्त पलित है। ఇప్పుడు ఈ సమయంలో మనుషులందరూ కూడా మూతుపల్తీలు అయ్యారు. जानवर तो आजकल फिर भी मनुष्यों से अच्छे हैं। జంతువులైతే మనుషుల కంటే ఇంకా మంచివయ్యాయి. मोर का मिसाल दिया जाता है। నెమలి యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. भारत का राष्ट्रीय पक्षी क्यों माना जाता है? భారత్ యొక్క రాష్ట్రీయ పక్షి అని ఎందుకు అనుకోవటం జరుగుతుంది? बाप आकर बताते हैं। తండ్రి వచ్చి చెబుతారు. कृष्ण के सर पर मोर का पंख देते हैं। కృష్ణుడి యొక్క తల మీద మోరు పింఛాన్ని, నెమలి పింఛాన్ని చూపించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. कृष्ण की कितनी पूजा करते हैं? కృష్ణుడికి ఎంత పూజని చేస్తారు? बाप बताते हैं తండ్రి చెబుతారు कि कैसे आंसू से गर्भ से जन्म होता है। ఎలా కళ్ళ నీరు ద్వారా గర్భధారణ అనేది జరుగుతుంది. ये भारत का ऊंचे से ऊंच पक्षी है। ఇది భారత్ యొక్క ఉన్నతమైన పక్షి అయ్యింది. और बहुत खूबसूरत
खूबसूरत है। మరియు చాలా సుందరమైనది కూడా అయింది. और डांस भी अच्छा करते हैं। డాన్స్ కూడా మంచిగా చేస్తుంది. अब यहाँ तो ज्ञान डांस की बात है। ఇప్పుడు ఇక్కడైతే జ్ఞాన డాన్స్ యొక్క విషయం అయ్యింది. उस पक्षी को नेशनल बर्ड कहा जाता है। ఆ పక్షిని నేషనల్ బర్డ్ అని అనడం జరుగుతుంది. आजकल तो देखो हनुमान बंदर आदि को भी पूजा करते हैं। ఈ రోజుల్లో చూడండి హనుమాన్, బందర్, కోతికి మొదలుగున్న వాటికి పూజ అవి చేస్తూ ఉంటారు. जानवर की पूजा थोड़ी ही करनी चाहिए। జంతువులకి పూజ అది చెయ్యాలా ఏంటి? उन सबसे अच्छा मोर है। వాటన్నింటికంటే కూడా మంచిదయ్యింది నెమలి. उनकी पूजा करनी चाहिए। దానికి పూజ చెయ్యాలి. परंतु इतना भी अकल नहीं है కానీ ఇంత తెలివి కూడా లేదు कि किसकी पूजा करें। ఎవరికి పూజ చెయ్యాలి అని. अभी तुम्हारी पार्स बुद्धि बनती है। ఇప్పుడు మీది పారస బుద్ధిగా అవుతుంది. यहाँ है पत्थर बुद्धि। ఇక్కడ అయ్యింది పత్తర బుద్ధి. क्योंकि पतित बन जाते हैं। ఎందుకంటే పతితంగా అయిపోతారు. वहाँ तो कोई पतित नहीं होता। అక్కడైతే ఎవరు పతితులు ఉండరు. पावन रहने वाले देवताओं की संख्या बहुत थोड़ी होती है। పావనంగా ఉండేటటువంటి దేవతల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. फिर आस्ते आस्ते మళ్ళీ నెమ్మదిగా जैसे जैसे कलाएं गिरती जाती हैं, ఎలా కలలు దిగజారుతూ ఉంటాయో, सुख कम होता जाता है సుఖం తగ్గిపోతూ ఉంటుందో, और वृद्धि होती जाती है। అప్పుడు వృద్ధి అనేది అవుతూ ఉంటుంది. शुरू में देवताओं का होता है छोटा झाड़। ప్రారంభంలోని దేవతలది చిన్న వృక్షమై ఉంటుంది. पहली डायनेस्टी में होंगे 9 लाख। మొదటి డినాయిస్ట్రీలోని 9 లక్షలు ఉంటారు. फिर कितनी वृद्धि हो जाती है। మళ్ళీ ఎంత వృద్ధి అవుతుంది. और ऊपर से आत्माएं भी उतरती रहती है। మళ్ళీ పైనుండి ఆత్మలు కూడా దిగుతూ ఉంటాయి. अभी तो 350 करोड़ आत्माएं सभी एक्टर्स हैं। ఇప్పుడు 3.5 కోట్లు అందరూ కూడా యాక్టర్స్ అయ్యారు. इस समय की बात बताई। ఏ సమయం యొక్క విషయం చెప్పడం జరిగింది? 350 करोड़ कब बताए? कितनी वृद्धि हो जाती है और ऊपर से आत्माएं भी उतरती रहती है। మళ్ళీ ఆత్మలు కూడా పైనుండి దిగుతూ ఉంటాయి. अभी तो 350 करोड़ आत्माएं सभी एक्टर्स हैं। ఇప్పుడైతే 300.5 కోట్లు అందరూ కూడా యాక్టర్స్ అయ్యారు. इस समय की बात बताई। ఏ సమయం యొక్క విషయం చెప్పడం జరిగింది? 350 करोड़ कब बताए? 300.5 కోట్లు ఎప్పుడు చెప్పడం జరిగింది? मुरली कौन सी तारीख? మురళి ఏ సంవత్సరం యొక్క తారీఖు అయ్యింది? 67 की। 67ది 1967ది. तो ये बना बनाया खेल है। అయితే ఇది తయారు చేయబడినటువంటి ఆట అయ్యింది. ये बाप बैठ समझाते हैं। ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. 67 के मुकाबले 67కి బదులుగా अभी 2007 में ఇప్పుడు 2007లోని आबादी दुगनी होने जा रही है। జనసంఖ్య 2 రెట్లు ఎక్కువగా అవ్వడం జరిగింది, అవుతూ ఉంది. तो अपवित्रता कितनी बड़ी होगी? అయితే అపవిత్రత ఎంత పెరిగిపోయి ఉంటుంది.
ఎన్ని రెట్లు పెరిగిపోయి ఉండి ఉంటుంది. उस समय के मुकाबले अब ఆ సమయంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు अपवित्रता भी दुगुनी बढ़ चुकी। అపవిత్రత కూడా 2 రెట్లు పెరిగిపోయింది. तो बाप बैठ समझाते हैं। అయితే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. शुरू से लेकर पहले आदि सनातन देवी देवता धर्म होता है। మొదటి నుండి తీసుకొని మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఉంటారు. सनातन क्यों कहा जाता है? సనాతన అని ఎందుకు అనడం జరుగుతుంది? क्योंकि बहुत पुराना धर्म है। ఎందుకంటే చాలా పురాతనమైన ధర్మం అయ్యింది. पुराने से पुराना धर्म है। పురాణ ధర్మం అయ్యింది. పురాతన ధర్మం కంటే పురాతన ధర్మం అయ్యింది. 7 अगस्त 1967 की वाणी का चौथा पेज। 3 ఆగస్టు 1967 యొక్క 3వ పేజీ యొక్క 4వ లైన్. 3వ వాణి యొక్క 4వ పేజ్. फिर वही पुराना धर्म आधा कल्प के बाद वाम मार्ग में जाने से మళ్ళీ అదే పురాతన ధర్మం అనేది వామ మార్గంలోకి వెళ్ళిన కారణంగా కిందకు దిగజారడంతో మళ్ళీ అదే పురాతన ధర్మం ఆదా కల్పం తర్వాత వామ మార్గంలోకి వెళ్ళడంతో पतित बन जाते। పతితంగా అయిపోతారు. इसलिए अपन को देवी देवता कहला ही नहीं सकते। అందువలనే తమని తాము దేవీ దేవత అని కూడా అనిపించుకోలేరు. फिर उनके चित्र बना करके नमन करते। మళ్ళీ వారి యొక్క చిత్రాలని తయారు చేసి నమనం చేయటం జరుగుతుంది, నమస్కారంని చేయడం జరుగుతుంది. अभी बाबा कहते हैं ఇప్పుడు బాబా అంటారు, आदि सनातन तो देवी देवता धर्म था। ఆది సనాతన ధర్మం అయితే దేవీ దేవతా ధర్మం అయ్యింది. फिर ये हिंदू कहाँ से आ गए? మళ్ళీ మరి హిందువులు ఎక్కడి నుండి వచ్చేసారు? और जो धर्म है వేరే వేరే ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ऐसे क्रिश्चियन धर्म स्थापन हुआ ఏ విధంగానైతే క్రిస్టియన్ ధర్మం అనేది స్థాపన అయ్యింది, तो वह तो अंत तक चला आ रहा है। అదైతే అంతిమం వరకు నడుస్తూ ఉంటూ ఉంది. वो क्राइस्ट का ही नाम क्रिश्चियंस में चला आ रहा है। ఆ క్రైస్ట్ యొక్క పేరే క్రిస్టియన్లో నడుస్తూ ఉంటూ ఉంది. और ये देवी देवता धर्म वाले फिर अपने को हिंदू कह देते हैं। మళ్ళీ ఇప్పుడు ఈ దేవీ దేవతా ధర్మం వారు తమని తాము హిందువులు అని అనిపించుకుంటూ ఉన్నారు, అనబడుతూ ఉన్నారు. ये हिंदू नाम कैसे आ गया? ఈ హిందూ పేరు అనేది ఎక్కడి నుండి వచ్చేసింది? हम तो आदि सनातन देवी देवता धर्म के थे। మనమైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిమయ్యాము కదా. మనమైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారిమి కదా. इतना समझाते हो तो भी समझते नहीं। మీరు ఎంత అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. देवी देवताएं विश्व के मालिक थे, దేవీ దేవతలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. वो भी कोई की बुद्धि में नहीं। అది కూడా ఎవరి బుద్ధిలోని లేదు. अभी तुमको बाप कितना समझदार बनाते हैं। ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. समझदार मनुष्य साल्वेंट होते हैं। తెలివైన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాల్వెంట్ అయి ఉంటారు. और जो बेसमझ मनुष्य होते हैं वो इंसॉल्वेंट हो जाते हैं। మరియు ఎవరైతే తెలివి తక్కువ మనుషులు ఉంటారో వారు ఇన్సాల్వెంట్ అవుతారు. बाप कहते तुम भारतवासियों ने 84 जन्म लिए। తండ్రి అంటారు, భారతవాసీలైన మీరే 84 జన్మల్ని తీసుకున్నారు. जो आदि से अंत तक भारत के वासी हो। ఎవరైతే ఆది నుంచి తీసుకొని అంతిమం వరకు భారతవాసీలు అయ్యారు. फिर 84 लाख का कितना बड़ा गोपोड़ा लगाई दिया। మళ్ళీ 84 లక్షల యొక్క ఎన్ని గొప్పల్ని చెప్పేసుకున్నారు. अभी तुम बच्चे इन सभी बातों को समझ गए हो। ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసేసుకున్నారు. कि 84 लाख योनियां तो हैं।
84 లక్షల యోనులైతే ఉన్నాయి. परंतु मनुष्य आत्मा 84 लाख योनियों में కానీ మనుష్యాత్మ 84 లక్షల యోనుల్లోని नहीं जाती है. వెళ్ళదు. हाँ, హా 84 लाख योनियों जैसे कोई कोई कर्म करते हैं. 84 లక్షల యోనుల వలె కొంతమంది కర్మల్ని చేస్తారు. अभी तुम बच्चे इन बातों को ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలని बाप द्वारा समझ गए हो. తండ్రి ద్వారా అర్థం చేసేసుకున్నారు. तुम तो कहते हो మీరైతే అంటారు कहाँ जल्दी स्वर्ग बन जाए. ఎక్కడైనా త్వరగా స్వర్గం అనేది తయారైపోయినట్లయితే तो हम सुखी हो जाए. అప్పుడు మేము సుఖీలుగా అయిపోతాము. बच्चे पूछते हैं बाबा आज देरी है क्या. బాబాని పిల్లలు అడుగుతారు, బాబా ఇంకా ఆలస్యం ఏమైనా ఉందా ఏంటి. आप कहते हैं తండ్రి అంటారు तुम याद की यात्रा ही पूरी नहीं करते हो మీరు యాది యొక్క యాత్రనే పూర్తిగా చెయ్యరు, इसलिए देरी है. అందువలనే లేట్ అవుతుంది. तुम्हें और दूसरे याद आ जाते हैं. మీకు వేరేవి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటాయి. अगर ఒకవేళ एक की याद में रहेंगे ఒక్కరి యొక్క యాదలోని ఉన్నట్లయితే तो स्वर्ग का अनुभव यहीं करने लगेंगे. అప్పుడు స్వర్గం యొక్క అనుభవాన్ని ఇక్కడే చేసుకోవటం జరుగుతుంది. इसी शरीर से तुमको स्वर्ग का अनुभव होने लगेगा. ఈ శరీరంతోనే స్వర్గం యొక్క అనుభవం అనేది మీకు అవ్వనున్నది. उसको कहते हैं దానినే అనడం జరుగుతుంది सच्ची सच्ची जीवन मुक्ति. సత్యమైన జీవనముక్తి. जीवन भी बना रहे, జీవనం కూడా ఉంటూ ఉండాలి. जीवन नष्ट भी न हो జీవనం నష్టం కూడా అవ్వకూడదు. और इस जीवन में रहते रहते सुख भोगने की अनुभूति हो. మరియు ఈ జీవనంలో ఉంటూ సుఖాన్ని భోగించేటటువంటి అనుభూతి కూడా అవ్వాలి. दुख भोगने की कोई भी अनुभूति దుఃఖాన్ని భోగించేటటువంటి ఏ అనుభూతి కూడా न होने पावे. అవ్వకూడదు. अभी तो देखो तुम घड़ी घड़ी भूल जाते हो. ఇప్పుడైతే చూడండి, మీరు మాటికి మర్చిపోతూ ఉంటారు. ये भी जानते हो मैं आया हूँ तुमको ले जाने के लिए. ఇది కూడా తెలుసు, నేను వచ్చి ఉన్నాను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం కొరకు. मैं तुमको विश्व का मालिक बनाता हूँ. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. ये भी जानते हो ఇది కూడా తెలుసు, फिर भी घड़ी घड़ी भूल जाते हो. అయినా కూడా గడియ మర్చిపోతూ ఉంటారు. भले कोई लिखते हैं बाबा భలే కొంతమంది వ్రాస్తూ ఉంటారు, బాబా हम 5 घंटा याद में रहे. మేము 5 గంటలు యాదులో ఉన్నాము. बाबा मान नहीं सकते. బాబా ఒప్పుకోలేరు. ये तो गपोड़े मारते हैं. వీరైతే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. यहाँ बैठे भी ఇక్కడ కూర్చొని కూడా बाप के सामने होते हुए भी తండ్రి ఎదురుగా ఉంటూ కూడా बुद्धि और तरफ चली जाती है. బుద్ధి అనేది వేరే వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. तुम यहाँ बैठे हो మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, तो भी समझते हो शिव बाबा परम धाम से आए हमें सुनाते. అయినా కూడా అర్థం చేసుకుంటారు శివబాబా పరంధామం నుండి వచ్చి మాకు అర్థం చేస్తూ ఉన్నారు అని. तो बुद्धि को वहाँ रहना चाहिए ना. అయితే బుద్ధి యోగం అనేది అక్కడ ఉండాలి కదా, यहाँ उतर के नहीं आना चाहिए. ఇక్కడ దిగి రాకూడదు. जहाँ जाना है ఎక్కడికైతే వెళ్ళాలో उनका ही नाम गाना है. వారి యొక్క పేరునే మహిమ చెయ్యాలి. शिव बाबा फिर चले जाएंगे. శివబాబా మళ్ళీ వెళ్ళిపోతారు. मंजिल को याद करना है. గమ్యాన్ని స్మృతి చేసుకోవాలి. तुम्हारी डेस्टिनेशन है घर మీ డెస్టినేషన్ అయ్యింది ఇల్లు और सुख धाम की. మరియు సుఖధాం ఉంది. घर को याद करो और बाप को याद करो. ఇంటిని యాద్ చేయండి మరియు తండ్రిని యాద్ చేయండి. घर को कोई बाप नहीं है. ఇల్లు ఏమీ తండ్రి ఏమీ కాదు. घर घर है, ఇల్లు అయ్యింది, बाप बाप है. తండ్రి అయ్యారు. तुम घर के मालिक को याद करते हो. మీరు ఇంటి యొక్క యజమానిని జ్ఞాపకం చేసుకుంటారు. ये समझो हमको सुदर्शन चक्रधारी बनना है. ఇది అనుకోండి, మేము స్వదర్శన చక్రధారిగా మాకు అవ్వాలి. ऐसे सुदर्शन चक्रधारी बने रहेंगे
ఆ విధంగా స్వదర్శన చక్రధారిగా తయారై ఉన్నట్లయితే तो तुमको खुशी भी बनी रहेगी। అప్పుడు మీకు ఖుషి కూడా తయారై ఉంటుంది. जितना मंथन करेंगे उतना जास्ती खुशी होगी। ఎంత మంతని ఎక్కువగా చేస్తారో అంత ఖుషి అనేది ఎక్కువగా ఉంటుంది. तुम जानते हो अभी वो अवस्था हमारी नहीं हुई है। మీకు తెలుసు ఇప్పుడు ఈ అవస్థ అనేది మాకు రాలేదు అని. जो लगातार मंथन चलता रहे, ఏదైతే ఏకదాటిగా మంతన అనేది నడుస్తూ ఉండే విధంగా दुनिया भूलती जाए, ప్రపంచం మర్చిపోతూ ఉండాలి. देह और देह के संबंध भी भूलते जाए, దేహం యొక్క సంబంధీయులు కూడా మర్చిపోతూ ఉండాలి. नई दुनिया की याद आती रहे, కొత్త ప్రపంచం యొక్క స్మృతి అనేది వస్తూ ఉండాలి. नई दुनिया की प्लानिंग में बुद्धि चलती रहे, కొత్త ప్రపంచం యొక్క ప్లానింగ్లోని బుద్ధి అనేది నడుస్తూ ఉండాలి. బాబా యొక్క ईश्वरीय सेवा में ही बुद्धि चलती रहे। ఈశ్వరీయ సేవలోనే బుద్ధి నడుస్తూ ఉండాలి. इसलिए बाबा कहते हैं, అందువలనే బాబా అంటారు, अभी लड़ाई न लगे तो अच्छा है। ఇప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అవ్వకపోతేనే మంచిదయ్యింది. अभी बच्चों का पुरुषार्थ पूरा कहाँ हुआ है? ఇప్పుడు పిల్లల యొక్క పురుషార్థం అనేది పూర్తిగా ఎక్కడయ్యింది? पुरुषार्थ पूरा हो जावे, పురుషార్థం అనేది పూర్తిగా అయిపోయినట్లయితే एक बाप की याद बनी रहे, ఒక్క తండ్రి యొక్క యాది ఉన్నట్లయితే फिर भले लड़ाई लगे। అప్పుడు భలే యుద్ధం అనేది ప్రారంభం అయిపోయినా కూడా పర్వాలేదు. अभी तो देखो इन ब्रह्मा का ही योग नहीं लगता है। ఇప్పుడైతే చూడండి ఈ బ్రహ్మ యొక్క యోగమే జోడింపబడలేదు. जब ब्रह्मा का ही योग नहीं लगता है ఇప్పుడు బ్రహ్మ యొక్క యోగమే జోడింపబడలేదో तो ब्रह्मा कुमार कुमारियों का योग कैसे लग जाएगा? మరి అప్పుడు బ్రహ్మ కుమార్ కుమారుల యొక్క యోగం అనేది ఎలా జోడింపబడుతుంది? और बच्चों का क्या योग लगता होगा? వేరే పిల్లల యొక్క యోగం అనేది ఇంకా ఎలా జోడింపబడుతుందేమో. इनके ऊपर तो बहुत रिस्पांसिबिलिटी है। వీరి మీద అయితే చాలా రెస్పాన్సిబిలిటీలు అనేవి ఉన్నాయి. इतने ढेर बच्चे हैं, कितना ख्यालात करना पड़ता है। ఇంత ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎంత ఆలోచనలు అనేవి చేయాల్సి ఉంటుంది, घर ఎన్ని ఆలోచనలు అనేవి చేయాల్సి ఉంటుంది. की संभाल तो बाप को ही रखनी होती है। ఇంటి యొక్క సంభాలన నిర్వహణ అనేది తండ్రికే పెట్టవలసి ఉంటుంది. बच्चों को भी कहते हैं कोई भी बात में राय आदि हो పిల్లలకి కూడా చెబుతూ ఉంటారు, ఏ విషయంలోనైనా సలహా అది తీసుకోవాలి అంటే कि ऐसे ऐसे होना चाहिए तो ఏమనంటే అలా అవ్వాలి అని. बताओ। అయితే అప్పుడు చెప్పండి, तुम बच्चे तो घर के मालिक हो ना, పిల్లలైన మీరు ఇంటి యొక్క యజమానులు అయ్యారు కదా, यहाँ के भी मालिक हो तो वहाँ के भी मालिक हो। ఇక్కడి యొక్క యజమానులు కూడా అయ్యారు మరియు అక్కడి యొక్క యజమానులు కూడా అయ్యారు. तो देख रेख करनी चाहिए। అయితే సంరక్షణ అది చెయ్యాలి. बाबा ऐसे ऐसे होना चाहिए। బాబా అలా అవ్వాలి. विलायत में देखो విలాయత్ విదేశంలో చూడండి, बहुत बड़े बड़े घर होते हैं। చాలా పెద్ద ఇల్లులు ఉంటాయి. विलायती लोग 1.5 लाख की मोटर में चढ़ते हैं। విదేశీయులు 1.5 లక్ష యొక్క కారులోని ఎక్కుతారు. वो तो 67 की बात बताई। అదైతే 1967 యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. अभी तो 1.5 लाख में नई मोटर इंडिया में भी नहीं मिलती। ఇప్పుడు 1.5 లక్షలోని కొత్త మోటార్ అనేది ఇండియాలో కూడా దొరకదు. तो वहाँ देखो कितनी मिल्कियतें हैं। అయితే అక్కడ చూడండి ఎంత మిల్కియత్ అనేది ఉంది. बात मत पूछो, విషయాన్ని అడగొద్దు. इतनी मिल्कियत है ఎంత మిల్కియత్ అనేది అక్కడ ఉంది అంటే एक एक के पास जैसे कि सिंगापुर के मालिक हो। ఒక్కొక్కరి దగ్గర ఏ విధంగాను అంటే సింగపూర్ యొక్క యజమానులు అయినట్లయింది. अभी तुम देखो
कहाँ के मालिक बनते हो? ఇప్పుడు మీరు చూడండి ఎక్కడి యొక్క యజమానులుగా అవుతారు? सारे विश्व के मालिक। మొత్తం విశ్వం యొక్క యజమానులు. सो भी एक जन्म के लिए नहीं, అది కూడా ఒక్క జన్మ కోసం కాదు, पूरे 21 जन्म के लिए పూర్తిగా 21 జన్మల కోసం रेस करनी चाहिए। రేస్ని చెయ్యాలి. हम पूरा वर्षा ले लेंगे। మేము పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము. बाबा समझाते हैं घर में सेंटर खोलो। బాబా అర్థం చేయిస్తారు, ఇంట్లోని సెంటర్ని తెరవండి. तो घर का वातावरण అప్పుడు ఇంటి యొక్క వాతావరణం अच्छा बना रहेगा। మంచిగా తయారై ఉంటుంది. घर में ही सेंटर खोलेंगे ఇంట్లోనే సెంటర్ని తెరిచినట్లయితే तो लक्ष्य की याद रहेगी అప్పుడు లక్ష్యం యొక్క జ్ఞాపకం అనేది ఉంటుంది. कि हमें अपने घर का वातावरण कैसा बनाना है। ఏమనంటే మాకు మా ఇంటి యొక్క వాతావరణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి. जैसे लक्ष्मी नारायण के मंदिर में वातावरण होता है, ఏ విధంగా అయితే లక్ష్మీనారాయణ యొక్క మందిరంలో వాతావరణం అనేది తయారై ఉంటుందో. इतना भव्य मंदिर बनाते हैं भक्ति मार्ग में। ఎంత భవ్య మందిరాలని భక్తి మార్గంలో తయారు చేస్తారు. इतना भव्य मंदिर అంత భవ్యమైన మందిరాలని और कोई देवता का नहीं बनाते हैं। ఇంక ఏ దేవతలది కూడా తయారు చెయ్యరు. जगदम्बा का छोटा मंदिर बनावेंगे జగదంబది చిన్న మందిరాన్ని తయారు చేస్తారు. और लक्ष्मी नारायण का మరియు లక్ష్మీనారాయణులది बहुत बड़ा भव्य मंदिर बनाते हैं। చాలా పెద్ద భవ్య మందిరాల్ని తయారు చేస్తారు. इस बात की यादगार है। దేని విషయం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. बड़ी सेवा की है పెద్ద సేవని చేశారు, तो बड़ा मंदिर बनाते हैं। అప్పుడు పెద్ద మందిరాన్ని తయారు చేస్తారు. छोटी सेवा की है చిన్న సేవని చేశారు, तो छोटा मंदिर बनाते हैं। అప్పుడు చిన్న మందిరాన్ని తయారు చేస్తారు. ब्राह्मणिया तो सर्वेंट हैं, బ్రాహ్మణీలైతే సర్వెంట్ అయ్యారు. खूब सेवा करनी चाहिए, బాగా సేవని చెయ్యాలి, सबको रास्ता बतावे, అందరికీ మార్గాన్ని చెప్పాలి, सेवा करते रहे। సేవని చేస్తూ ఉండాలి. खुदा आकर के भारत को स्वर्ग बनाते हैं। స్వయం వచ్చి భారత్ని స్వర్గంగా తయారు చేస్తారు. तो ये बच्चे भी खिदमत करते हैं। అయితే ఈ పిల్లలు కూడా సేవని చేస్తారు, చాకరీని చేస్తారు. भारत तो सुखी होगा భారత్ అయితే సుఖీగా అవుతుంది. और बाकी सब धर्म वाले शांति धाम में चले जाएंगे। మరియు మిగతా ధర్మం వారందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. बाप है सबसे बड़ी अथॉरिटी, తండ్రి అయ్యారు అందరికంటే పెద్ద అథారిటీ. बड़ी अथॉरिटी और कोई होती नहीं है। వీరికంటే పెద్ద అథారిటీ ఇంకేమీ కూడా ఉండదు. वो सब आत्माओं का बाप है। వారు అందరి ఆత్మలకి కూడా తండ్రి అయ్యారు. और ये है सभी मनुष्यों का बाप। మరియు వీరయ్యారు అందరి మనుష్యుల ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. कौन? ఎవరు? उसकी तरफ इशारा किया। ఎవరి వైపు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది? ये है सभी मनुष्यों శివ్ బాబా అని స్టూడెంట్ అన్నారు. का बाप। ఇతనయ్యారు మనుష్యులందరి ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. और बाप है మరియు తండ్రి అయ్యారు सभी आत्माओं का बाप। అన్ని ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. तो ये है कह के इशारा किसकी तरफ किया? ఇతను వీరు అని చెప్పి ఎవరి వైపు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది? ब्रह्मा की तरफ इशारा किया। బ్రహ్మ వైపు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ये ब्रह्मा ఈ బ్రహ్మ टाइटलधारी ब्रह्मा की तरफ इशारा दिया। టైటిల్ దారి బ్రహ్మ వైపు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. इसको टाइटल किसका मिला? ఇతనికి టైటిల్ అనేది ఎవరిది లభించింది? प्रजापिता का टाइटल। ప్రజాపిత యొక్క టైటిల్ అనేది లభించింది. दोनों बाप ఇద్దరు తండ్రులు अभी तुम्हारी सर्विस में है। ఇప్పుడు మీ యొక్క సర్వీసులోని ఉన్నారు. रूहानी बाप ఆత్మిక తండ్రి और जिस्मानी बाप। మరియు జిష్మానీ తండ్రి, శారీరక తండ్రి, दोनों तुम्हारी सर्विस में है। ఇద్దరు మీ సర్వీసులోని ఉన్నారు.
అయితే ఎంత యాద అనేది ఉండాలి? रूहानी बाप रूह को प्योर बनाते हैं। ఆత్మిక తండ్రి ఆత్మని ప్యూర్గా తయారు చేస్తారు. तो तुमको जरूर शरीर भी प्योर मिलेगा। అయితే అప్పుడు మీకు శరీరం కూడా ప్యూర్గా లభిస్తుంది. दो बाप है ना, ఇద్దరు తండ్రులు అయ్యారు కదా. तुम बच्चे जानते हो हम बाप से पढ़ रहे हैं। పిల్లలైన మీకు తెలుసు మేము తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నాము అని. बाप निराकार है, తండ్రి నిరాకారుడయ్యారు. इन निराकार को याद करना है। ఈ నిరాకారుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. इस ब्रह्मा को याद ఈ బ్రహ్మని యాదనేది नहीं करना है। చెయ్యకూడదు. ये दादा को भी भूल जाना है। ఈ దాదాని కూడా మర్చిపోవాలి. आत्मा की सगाई है शिव बाबा से। ఆత్మ యొక్క నిశ్చితార్థం అనేది అయ్యింది శివబాబాతోని. दलाल को थोड़ी याद करना है। మధ్యవర్తిని జ్ఞాపకం చేసుకోవాలా ఏంటి? इसलिए इनका फोटो भी नुकसानकारक है। అందువలనే ఇతని యొక్క ఫోటో కూడా నుక్సాన్కారి అయ్యింది. इनका ఎవరిది? ब्रह्मा का। బ్రహ్మది. जो फोटो रखने वाले हैं ఎవరైతే ఫోటోను పెట్టేవారు ఉన్నారో उनका नुकसान हो जाना है। क्या వారి యొక్క నష్టం అనేది అవ్వనున్నది. ఏంటి? नुकसान हुआ? ఏం నష్టం అయ్యింది? जैसे ब्रह्मा का अचानक शरीर छूटता है, ఏ విధంగా బ్రహ్మది అకస్మాత్తుగా శరీరం అనేది వదలబడుతుందో वैसे फोटो रखने वालों के भी अचानक शरीर అదే విధంగా ఫోటో పెట్టే వారి యొక్క శరీరం కూడా అకస్మాత్తుగా छूट रहे हैं। వదిలిపెడుతున్నారు. मूर्ति का भी चित्र रखने से सब याद आ जाएगा। త్రిమూర్తి యొక్క చిత్రాన్ని పెట్టినా కూడా అన్ని జ్ఞాపకం వస్తుంది. इसलिए शिव बाबा का ही चित्र रखना अच्छा है। అందువల్లనే శివబాబా యొక్క చిత్రం పెట్టడమే మంచిదయ్యింది. ये तो ज्ञान बुद्धि में है ఇదైతే జ్ఞానం అనేది బుద్ధిలోని ఉంది. कि शिव बाबा कोई इतना बड़ा है क्या? శివబాబా ఇంత పెద్దవారా? శివబాబా ఇంత పెద్దవారయ్యారా ఏంటి? अगर महीन रूप से याद नहीं कर सकते हो, ఒకవేళ సూక్ష్మ రూపంలోని యాదని చెయ్యలేకపోయినట్లయితే बाबा महीन थे महीन भी है, బాబా సూక్ష్మాతి సూక్ష్మం కూడా అయ్యారు. उस महीन रूप को याद नहीं कर सकते हो तो अच्छा बड़े रूप में ही याद करो। అయితే ఆ సూక్ష్మ రూపాన్ని జ్ఞాపకం చేసుకోకపోయినట్లయితే పెద్ద రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచిది, పెద్ద రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. बड़ा रूप ही अच्छा। పెద్ద రూపమే మంచిదయ్యింది. अच्छा మంచిది. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप మధురాతి మధురమైన పిల్లల ప్రతి మధురాతి మధురమైన दादा का याद प्यार गुड मॉर्निंग। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి నమస్తే. ओम शांति। ఓం శాంతి. में है कि शिव बाबा कोई इतना बड़ा है क्या? अगर महीन रूप से याद नहीं कर सकते हो, बाबा महीन थे महीन भी है, उस महीन रूप को याद नहीं कर सकते हो तो अच्छा बड़े रूप में ही याद करो। बड़ा रूप ही अच्छा। अच्छा मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। ओम शांति। ఓం శాంతి. अगली वाणी है 12 अगस्त 1967। 12 ఆగస్టు 1967. रिकॉर्ड चला है कौन आया आज सवेरे सवेरे। రికార్డ్ నడిచింది. ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు?
मीठे मीठे बच्चों ने गीत सुना। మధురాతి మధురమైన పిల్లలు గీతాన్ని విన్నారు. कौन आया है और कौन पढ़ाता है? ఎవరు వచ్చి ఉన్నారు మరియు ఎవరు చదివిస్తారు. ये बहुत अकल से समझने की बात है। ఇది చాలా తెలివితో అర్థం చేసుకునేటటువంటి విషయం అయ్యింది. ये पढ़ाई हमको कौन पढ़ाता है? ఈ చదువుని మనకి ఎవరు చదివిస్తారు. कोई तो बहुत अकलमंद होते हैं, कोई कम अकलमंद होते हैं। కొంతమంది చాలా తెలివైన వారు ఉంటారు, కొంతమంది తక్కువ తెలివైన వారై ఉంటారు. बहुत पढ़ा लिखा हुआ होता है तो उसे कहेंगे बहुत अकलमंद। ఎక్కువ చదువుకున్న వారు అయినట్లయితే వారిని అనడం జరుగుతుంది చాలా తెలివైన వారు అని. ये भी रूहानी पढ़ाई है। ఇది కూడా ఆత్మిక చదువు అయ్యింది. रूहानी पढ़ाई रूहों ने नंबरवार पढ़ी है। ఆత్మిక చదువుని ఆత్మలు నెంబర్ వారుగా చదువుకున్నారు. जो नंबरवार रूहें हैं ఎవరైతే నెంబర్ వారు ఆత్మలు ఉన్నారో वो नंबरवार पढ़ाई पढ़ के नंबरवार पद पाती हैं। వారు నెంబర్ వారు చదువుకొని నెంబర్ వారు పదవుల్ని ప్రాప్తించుకుంటారు. कम पढ़े हुए को कम मान मिलता है। తక్కువ చదువుకున్న వారికి తక్కువ గౌరవం అనేది లభిస్తుంది. जो शास्त्र आदि बहुत पढ़ते हैं ఎవరైతే శాస్త్రాలు అవి ఎక్కువగా చదువుతారో दुनिया में उनका बहुत मान होता है। ప్రపంచంలో వారికి చాలా గౌరవం అనేది ఉంటుంది. ये तो है आज की कलयुगी दुनिया की बात। ఇదయింది ఈ రోజుల్లో ఉండేటటువంటి కలియుగి విషయం. कहाँ कलयुग का अंत और कहाँ सतयुग का आदि। ఎక్కడ కలియుగం యొక్క అంతమయ్యింది, ఎక్కడ సత్యుగం యొక్క ఆది అయ్యింది. सतयुग का आदि करने वाला है सत्य बाबा। సత్యుగం యొక్క ఆదిని చేసేవారు సత్యమైన బాబా. सत्य बाबा आकर के सत्य पढ़ाई पढ़ाते हैं। సత్యమైన బాబా వచ్చి సత్యమైన చదువుని చదివిస్తారు. और झूठे कलयुगी మరియు అసత్యపు కలియుగి झूठ खंड बनाने के लिए झूठी पढ़ाई पढ़ाए रहे। అసత్యపు ఖండాన్ని తయారు చేయడం కోసం అసత్యపు చదువుల్ని చదివిస్తున్నారు. यहाँ भी देखो बाबा आया है पढ़ाने के लिए। ఇక్కడ కూడా చూడండి తండ్రి వచ్చి ఉన్నారు చదివించడం కోసం. टीचर आते हैं ना स्कूल में। టీచర్ స్కూల్లోకి వస్తారు కదా. पढ़ने वाले जानते हैं हमारा टीचर आया है। చదువుకునే వారికి తెలుసు మా టీచర్ వచ్చి ఉన్నారు అని. तो यहाँ देखो कौन आया हुआ है। అయితే ఇక్కడ చూడండి ఎవరు వచ్చి ఉన్నారు. एकदम रोमांच खड़े हो जाने चाहिए। ఒక్కసారిగా వెంట్రుకలు అనేది నిక్కబొడవాలి. ऊंच से ऊंच सुप्रीम टीचर हमको पढ़ाता है। ఉన్నతుడైన సుప్రీం టీచరు మాకు చదివిస్తున్నారు, మమ్మల్ని చదివిస్తున్నారు. ऊंच से ऊंच बाप भी है। వారు ఉన్నతమైన తండ్రి కూడా అయ్యారు. बाप फिर पढ़ाने आए हैं। తండ్రి తండ్రి మళ్ళీ చదివించడం కోసం వచ్చి ఉన్నారు. ऊंच से ऊंच टीचर बनकर पढ़ाते हैं। ఉన్నతుడైన టీచర్గా అయ్యి చదివిస్తారు. तो समझने की बात है ना। అయితే అర్థం చేసుకునే విషయం అయ్యింది కదా. समझने में भी तकदीर की बात है। అర్థం చేసుకోవడంలోని కూడా అదృష్టం యొక్క విషయం అయ్యింది, భాగ్యం యొక్క విషయం అయ్యింది. तकदीर कहाँ बनाई? భాగ్యాన్ని ఎక్కడ తయారు చేసుకున్నారు. हर एक आत्मा ने अपनी तकदीर कहाँ बनाई? ప్రతి ఒక్క ఆత్మ తమ యొక్క భాగ్యాన్ని ఎక్కడ తయారు చేసుకున్నారు. संगम युग में बनाई। సంగం యుగంలో తయారు చేసుకున్నారు. तो बुद्धि में आना चाहिए पढ़ाने वाला कौन है? అయితే బుద్ధిలోకి రావాలి చదివించేవారు ఎవరయ్యారు. भगवान। భగవాన్. वो आकर के हमको पढ़ाते हैं। వారు వచ్చి మనల్ని చదివిస్తారు. विवेक कहता है भल कितनी भी बड़ी से बड़ी पढ़ाई पढ़ता हो। వివేకం అంటుంది భలే ఎవరు ఎంత ఎక్కువ చదువుని చదువుకున్నప్పటికీ కూడా अगर बुद्धि में बैठ जाए कि ऊंच से ऊंच सुप्रीम टीचर पढ़ाने आया है, ఒకవేళ బుద్ధిలోని కూర్చుండిపోయినట్లయితే ఉన్నతుడైన సుప్రీం సోల్ చదివించడానికి వచ్చి ఉన్నారు అని, तो अब पढ़ाई झट छोड़ करके भगवान के पास आकर पढ़े। అప్పుడు ఆ చదువుని విడిచిపెట్టి ఇక్కడికొచ్చి భగవంతుడి దగ్గర వెంటనే వచ్చి చదువుకోవాలి. परंतु तकदीर में नहीं है। అయినా కూడా అదృష్టంలో లేదు.
एक सेकंड में सब कुछ छोड़ आकर के बाप के पास पढ़ने आ जाए। ఒక్క సెకండ్లోనే అంతా విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చి చదువుకోవాలి. ये तो जानते हो नरकवासी तो सब है। ఇదైతే తెలుసు, నరకవాసీలైతే అందరూ అయ్యారు. बाप ने समझाया अभी तुम पुरुषोत्तम संगम युगी बने हो। తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగీలు అయ్యారు. उत्तम ते उत्तम पुरुष ये लक्ष्मी नारायण है। ఉత్తమతే ఉత్తమ పురుషులు ఈ సంగం యుగి లక్ష్మీనారాయణలు అయ్యారు. फिर है नंबरवार उत्तम। మరియు తరువాత అయ్యారు నెంబర్ వారు ఉత్తమ్. जो नंबरवार उत्तम है ఎవరైతే నెంబర్ వారు ఉత్తములయ్యి ఉన్నారో उनको देवता कहा जाता है। వారిని దేవత అని అనడం జరుగుతుంది. और जो उत्तम ते उत्तम है మరియు ఎవరైతే ఉత్తమ్ కంటే ఉత్తములయ్యారో संगम युगी लक्ष्मी नारायण సంగమయుగి లక్ష్మీనారాయణులు उनको भगवान भगवती कहा जाता है। వారిని భగవాన్ భగవతి అని అనడం జరుగుతుంది. दुनिया में ये किसी को भी पता नहीं है ప్రపంచంలో ఇది ఎవరికి కూడా తెలియదు. कि एजुकेशन से इन्होंने ये पद पाया है। ఎడ్యుకేషన్ ద్వారా వీరు ఈ పదవిని ప్రాప్తించుకున్నారు అని. तुम पढ़ते हो ये पद पाने के लिए మీరు చదువుతారు ఈ పదవిని పొందడం కోసం. और पढ़ाते कौन है? भगवान। మరియు ఎవరు చదివిస్తారు? భగవంతుడు. भगवान तो जरूर भगवान भगवती बनावेंगे। భగవంతుడు తప్పకుండా భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. तो और सब पढ़ाइयाँ छोड़ करके इस पढ़ाई में लग जाना चाहिए। అయితే అప్పుడు అన్ని చదువుల్ని విడిచిపెట్టేసి ఈ చదువులోని నిమగ్నమైపోవాలి. क्योंकि ये बाप आते ही है एक कल्प के बाद। ఎందుకంటే తండ్రి ఒక కల్పం తర్వాతే వస్తారు. फिर 5000 वर्ष तक ये पढ़ाई नहीं पढ़ सकेंगे। మళ్ళీ 5000 సంవత్సరాల వరకు ఈ చదువుని చదవలేరు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं हर 5000 वर्ष के बाद आता हूँ నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తాను. और सन्मुख आकर के पढ़ाई पढ़ाता हूँ। మరియు సన్ముఖంగా వచ్చి చదువుని చదివిస్తాను. ये वंडरफुल बात है ना। ఇది వండర్ఫుల్ విషయం అయ్యింది కదా. कोई सुने तो वंडर खावे। ఎవరైనా వినినట్లయితే వండర్ని తింటారు. अरे అరే इनको भगवान वंडरफुल पढ़ाई पढ़ाते हैं संगम युग पर। వీరికి భగవంతుడు వండర్ఫుల్ చదువుని చదివిస్తారు సంగం యుగంలోని. वो भी सन्मुख आकर पढ़ाते हैं। అది కూడా సన్ముఖంగా వచ్చి చదివిస్తారా? कहते भी है भगवान हमको पढ़ाते हैं। ये అంటారు కూడా భగవంతుడు వచ్చి మమ్మల్ని చదివిస్తారు అని. पद प्राप्त कराने के लिए ఈ ఉన్నత పదవిని ప్రాప్తింపజేయడం కోసం. गीता में भी लिखा है గీతలోని కూడా వ్రాయబడి ఉంది, कि नर अर्जुन को ऐसी पढ़ाई पढ़ाई నర అర్జునుడికి అటువంటి చదువుని చదివించడం జరిగింది. कि नर से नारायण बना। ఏమనంటే నరుడి నుంచి నారాయణుడుగా అయ్యారు. और नारी द्रौपदी को ऐसी पढ़ाई पढ़ाई మరియు నారీ ద్రౌపదికి అటువంటి చదువుని చదివించడం జరిగింది. कि नारी से लक्ष्मी बनी। ఏమనంటే నారీ నుండి శ్రీ లక్ష్మిగా అయ్యింది. परंतु पूरा ध्यान नहीं देते हैं। అయినా కూడా పూర్తిగా ధ్యాస అనేది పెట్టరు. बाप को भूल जाते हैं। తండ్రిని మరిచిపోతారు. ये माया के तूफान ऐसे आते हैं ఈ మాయ యొక్క తుఫాన్లు ఎలా వస్తాయి అంటే जो सब भुला देते हैं। అన్నీ మరిపింపజేసేస్తాయి. ये ईश्वरीय पढ़ाई तो पढ़नी चाहिए ना। ఈ ఈశ్వరీయ చదువు అయితే చదవాలి కదా. विवेक कहता है हमको भगवान पढ़ाते हैं तो उस पढ़ाई में एकदम लग जाना चाहिए। వివేకం అంటుంది భగవంతుడు ఈ చదువుని మాకు చదివిస్తారు అంటే ఈ చదువులోని పూర్తిగా నిమగ్నమైపోవాలి. छोटों बच्चों को ही पढ़ना होता है। చిన్నపిల్లలకి కూడా చదవాల్సి ఉంటుంది. आत्मा तो सबकी है। ఆత్మ అయితే అందరిది అయ్యింది. बाकी शरीर छोटा अथवा बड़ा होता है। మిగతా శరీరం చిన్నది పెద్దది అయి ఉంటుంది. आत्मा कहती है मैं आपका छोटा बच्चा हूँ। ఆత్మ అంటుంది నేను మీ యొక్క చిన్న పిల్లవాడినయ్యాను. अच्छा మంచిది, मेरे बच्चे बने हो నా పిల్లలుగా అయ్యారు, तो अभी पढ़ो। మరిప్పుడు చదవండి.
पीने वाले बच्चे तो नहीं हो ना। పాలు త్రాగేటటువంటి పిల్లలైతే కాదు కదా. तो पढ़ाई फर्स्ट है। అయితే చదువు ఫస్ట్ అయ్యింది. उस पढ़ाई में बहुत अटेंशन देना चाहिए। ఆ చదువులోని చాలా అటెన్షన్ అనేది ఇవ్వడం చెయ్యాలి. स्टूडेंट यहाँ आते हैं స్టూడెంట్స్ ఇక్కడకు వస్తారు सुप्रीम टीचर के पास। సుప్రీం టీచర్ దగ్గరికి. वो पढ़ाने वाले भी मुकर्रर हैं ఆ చదివించేవారు కూడా ముఖరరయ్యారు. और यहाँ तो है सुप्रीम टीचर। మరియు ఇక్కడ అయ్యారు సుప్రీం టీచర్. 7 रोज भट्टी गाई हुई है। 7 రోజులు భట్టి అనేది గాయనం చేయబడి ఉంది. बाप कहते हैं पवित्र रहे తండ్రి అంటారు పవిత్రంగా ఉండాలి और मुझे याद करते रहे। మరియు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. दैवी गुण धारण करे దైవీ గుణాలని ధారణ చేయాలి. तो तुम जरूर यह बन जाएंगे। అప్పుడు మీరు తప్పకుండా ఇలా అయిపోతారు. बेहद के बाप को याद करना पड़े। బేహద్దు తండ్రిని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. छोटे बच्चे तो माँ बाप के सिवाय दूसरे कोई की गोद में जाते ही नहीं है। చిన్నపిల్లలు అమ్మా నాన్నల ఒడికి తప్ప ఇంకెవ్వరి ఒడిలోకి కూడా వెళ్ళరు. उनके पास ही आते हैं। వారి దగ్గరికి వెళ్తారు. तो तुम भी అయితే మీరు కూడా बाप के छोटे छोटे बच्चे हो। తండ్రి యొక్క చిన్న చిన్న పిల్లలయ్యారు. तुमको कोई बुद्धि का अहंकार नहीं है। మీకు బుద్ధి యొక్క అహంకారం ఏమీ లేదు. बाप के बच्चे हो तो बाप की गोद में आना चाहिए ना। తండ్రి యొక్క పిల్లలు అయినట్లయితే తండ్రి యొక్క ఒడిలోకి రావాలి కదా. तुम भी बेहद के बाप के बने हो। మీరు కూడా బేహద్దు తండ్రి వారిగా అయ్యారు. तो और कोई को भी देखना पसंद नहीं करोगे। అయితే ఇంకెవ్వరిని కూడా చూడడం అనేది మీకు ఇష్టం ఉండదు, ఇష్టం అనిపించదు. फिर बल कोई भी हो। అది మళ్ళీ ఎవరైనా కూడా. जानते हो हम ऊंचे तो ऊंचे बाप के हैं। మీకు తెలుసు మేము ఉన్నతుడైన తండ్రి యొక్క పిల్లలమయ్యాము. वो हमको डबल सिरताज राजाओं का राजा बनाते हैं। వారు మనల్ని డబల్ కిరీటధారీలుగా రాజులకి రాజుగా తయారు చేస్తూ ఉన్నారు. लाइट का ताज मनमना भव। లైట్ యొక్క తాజ్ మరియు లైట్ యొక్క తాజ్ కిరీటం, ముకుటము మరియు మన్మనాభవ్ और रतन जड़ त्याज मन मध्याजी भव। మరియు రతన జడితాలతో రత్నాలతో పొదగబడినటువంటి ముకుటము మరియు लाइट का ताज मनमना भव और रतन जड़ त्याज मन मध्याजी भव। లైట్ యొక్క ముకుటము కిరీటము అనగా మన్మనాభవ్ మరియు రత్నాలతో పొదగబడినటువంటి కిరీటము అంటే మధ్యాదీభవ్. क्या मतलब? దీని అర్థం ఏమయ్యింది? लाइट का ताज मन मनमना भव। లైట్ యొక్క కిరీటము అంటే మన్మనాభవ్ అంటే मेरे मन में समा जा నా మనసులోని ఇమిడిపోండి मना तेरी मन और बुद्धि అనగా మీ యొక్క మనసు బుద్ధి मेरी मन बुद्धि के समान నా మనసు బుద్ధి సమానంగా लाइट जैसी हो जाए। లైట్ వలె అయిపోవాలి. लाइट मना లైట్ అనగా ज्ञान की रोशनी से भरपूर हो जाए। జ్ఞానం యొక్క రోషిని వెలుగుతోని నిండుగా అయిపోవాలి. और जो ज्ञान की रोशनी से भरपूर हो जाएगा మరియు ఎవరైతే జ్ఞానం యొక్క ప్రకాశంలోని నిండుగా అయిపోతారో, जितना ज्ञान बुद्धि में समा जाएगा ఎంత జ్ఞానం అనేది బుద్ధిలో సమాయింపబడుతుందో तो जरूर तन मन और धन से అప్పుడు తప్పకుండా తనువు మనసు ధనంతోని ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలోని ఇమిడిపోతారు. तो पहले है मनमना भव అయితే మొదట అయ్యింది మన్మనాభవ్, और बाद में है తరువాత అయ్యింది మధ్యాదీభవ్. ऐसे नहीं होता అలా ఏమీ అవ్వదు. कि कोई पहले पहले ईश्वरीय सेवा में लग जाए మొదట ఎవరైనా ఈశ్వరీయ సేవలో ఇమిడిపోతారు, बाद में ज्ञानी बने। తరువాత జ్ఞానీలుగా అవుతారు. नहीं,
కాదు. जितना जितना ज्ञान बुद्धि में समाता जाएगा, ఎంతెంత జ్ఞానం అనేది బుద్ధిలోని సమాయింపబడుతూ ఉంటుందో, ఇముడుతూ ఉంటుందో, ज्ञान को धारण करता जाएगा, జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటారో उतना उतना वो ईश्वरीय सेवा में अपने को अर्पण వారు అంతంత తమని తాము ఈశ్వరీయ సేవలోని అర్పణం करता जाएगा। చేసుకుంటూ ఉంటారు. तो देखो इस पढ़ाई का कितना मान होना चाहिए। అయితే చూడండి, ఈ చదువుకి ఎంత గౌరవం అనేది ఉండాలి. उन कॉलेजों को ఆ కాలేజీలకి, एकदम थूक देना चाहिए। ఆ కాలేజీల్ని ఒక్కసారిగా ఉమ్మివేయాలి. निश्चय बुद्धि हो जाए कि हमको बाप पढ़ाते हैं, నిశ్చయ బుద్ధిలుగా అయిపోయినట్లయితే ఏమనంటే మమ్మల్ని తండ్రి చదివిస్తారు, तो कॉलेज आदि पढ़ना एकदम भूल जाना चाहिए। అప్పుడు ఆ కాలేజీలు అవి చదవడం ఒక్కసారిగా మర్చిపోవాలి. हम इस पढ़ाई से विश्व के मालिक बनते हैं। మేము ఈ యొక్క చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాము. 5000 वर्ष बाद हिस्ट्री रिपीट होती है। 5000 సంవత్సరాల తరువాత హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది. फिर बीच में कब आप आकर के पढ़ाई नहीं पढ़ावेंगे? మళ్ళీ మధ్యలోని తండ్రి ఎప్పుడు కూడా వచ్చి చదువుని చదివించరు. तुमको राजाई का वर्षा मिल जाता है 21 जन्म के लिए। మీకు రాజాయి యొక్క వారసత్వం అనేది లభించిస్తుంది 21 జన్మల కోసం. 21 जन्म के लिए तुम यहाँ जो राजाई का वर्षा लेने का पुरुषार्थ करते हो, 21 జన్మల కోసం ఎవరైతే రాజాయిని తీసుకునేటటువంటి పురుషార్థాన్ని ఇక్కడ మీరు చేస్తారో वो पुरुषार्थ के संस्कार ఆ పురుషార్థం యొక్క సంస్కారాలని द्वापर युग से फिर शुरू हो जाते हैं। అప్పుడు ద్వాపర యుగం నుండి మళ్ళీ ప్రారంభమైపోతాయి. जो यहाँ तीव्र पुरुषार्थी होता है, ఇక్కడ ఎవరైతే తీవ్రమైన పురుషార్థులు అవుతారో वो द्वापर युग से फिर जन्म जन्मांतर तीव्र पुरुषार्थ करता है। వారు ద్వాపర యుగం నుండి మళ్ళీ జన్మ జన్మాంతరాలు పురుషార్థంని చేస్తారు. हर जन्म में पुरुषार्थ करना और अगले जन्म में प्राप्ति करना। ప్రతి జన్మలోని పురుషార్థంని చేయడం మళ్ళీ ప్రతి జన్మలోని ముందు జన్మలోని ప్రారంధాన్ని పొందడం. ये संस्कार तुम यहाँ डालते हो। ఈ సంస్కారాలని మీరు ఇక్కడ వేసుకుంటారు. अभी तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు, सब आत्माएं शांति धाम अपने घर चली जाएंगी। అందరాత్మలు తమ యొక్క ఇల్లు శాంతిధామం మళ్ళీ వెళ్ళిపోతారు. हम जाकर के सुखधाम में राज्य करेंगे। మనం వెళ్ళి సుఖధామంలోకి రాజ్యం చేస్తాము. अभी तुम बच्चों को मालूम हुआ है, ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది, असल में हम आत्माएं अपने बाप के घर में रहती है। అసలైన రూపంలోని ఆత్మలైన మనం తండ్రి యొక్క ఇంట్లోనే ఉంటాము. ये भी तुम बच्चे जानते हो। ఇది కూడా పిల్లలైన మీరు తెలుసుకుంటారు. जो दूसरे धर्म में कन्वर्ट होने वाले हैं उनकी बुद्धि में नहीं बैठता। ఎవరైతే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ విషయం అనేది బుద్ధిలో కూర్చోదు. उनकी बुद्धि में ये नहीं आवेगा వారి బుద్ధిలో ఇది రాదు, कि अपने बाप के घर में रहने वाले हैं, మేము తండ్రి యొక్క ఇంట్లో ఉండేవారిమి అని. क्योंकि उनकी तो बुद्धि ही कन्वर्ट हो जाती है। ఎందుకంటే వారి బుద్ధే కన్వర్ట్ అయిపోతుంది. दूसरे धर्म में चले जाते हैं వేరే ధర్మంలోకి వెళ్ళిపోతారు, तो दूसरे बाप के बन जाते हैं। అప్పుడు వేరే తండ్రి వారిగా అయిపోతారు. दूसरे बाप के बनते हैं तो दूसरों के घर में रहना पड़े। వేరే తండ్రి వారిగా అయినట్లయితే వేరే ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. तो ये बातें भी तुम्हारी बुद्धि में है। అయితే ఈ విషయాలు కూడా మీ బుద్ధిలోనే ఉన్నాయి. दुनिया के मनुष्य तो बिल्कुल जंगली जानवर है। ప్రపంచం యొక్క మనుషులైతే పూర్తిగా అడవి యొక్క జంతువులు అయ్యారు. भले साधु संत आदि है, భలే సాధు సంత్ మొదలుగున్న వారయ్యారు. उनको भी गुरु तो नहीं कहेंगे। వారిని కూడా గురువు అని అనడం జరగదు. गुरु तो उसको कहा जाता है जो सदगति करे। గురువు అని ఎవరిని అనడం జరుగుతుంది అంటే ఎవరైతే సద్గతిని చేస్తారో. पहले पहले तो मन बुद्धि रूपी आत्मा की सदगति करे। మొదటైతే మనసు బుద్ధి ఆత్మ యొక్క సద్గతిని చెయ్యాలి. मन बुद्धि रूपी आत्मा की सदगति होती है మనసు బుద్ధి ఆత్మ యొక్క సద్గతి అయినట్లయితే तो शरीर भी सदगति को पाता है। అప్పుడు శరీరం కూడా సద్గతిని పొందుతుంది.
इसलिए कहते हैं सबका सदगति दाता एक। అందువలనే అనడం జరుగుతుంది అందరి యొక్క సద్గతి దాత ఒక్కరు. शंकराचार्य गुरु के कितने फॉलोअर्स हैं? శంకరాచార్యుడు గురువు యొక్క ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, कितना उनका भवका है। ఎంత అతని యొక్క ఆడంబరం అనేది ఉంది. और तुम क्या कहते हो? మరియు మీరేమంటారు? तुम उन शंकराचार्य को कहते हो ये तो पुजारी है। మీరు ఆ శంకరాచార్యుడిని అయితే అంటారు వీరయ్యారు పూజారి. इसकी पूजा करते हैं। ఎవరి పూజని చేస్తారు? शिव के मंदिर में जाकर శివుని యొక్క మందిరంలోకి వెళ్ళి शिव की पूजा करते रहते हैं। శివుని యొక్క పూజని చేస్తూ ఉంటారు. नारायण की भी पूजा करेंगे, నారాయణుడి యొక్క పూజని కూడా చేస్తూ ఉంటారు. नारायण के मंदिर में। నారాయణుడి యొక్క మందిరంలోని देवियों की भी पूजा करते रहते हैं। దేవి యొక్క పూజలు కూడా దేవీల యొక్క పూజని కూడా చేస్తూ ఉంటారు. कैसे? ఎలా? कन्याओं को इकट्ठा करते हैं, కన్యల్ని ఒక చోట చేరుస్తారు. देवी समझकर उनकी पूजा करते हैं ना। దేవి అనుకొని వారి యొక్క పూజని చేస్తారు కదా. परंतु बाप को नहीं जानते। అయినా కూడా తండ్రిని తెలుసుకోరు. तो जो बाप को नहीं जानते वो तो जैसे आर्फन्स हुए। అయితే ఎవరైతే తండ్రిని తెలుసుకోరో వారు ఏ విధంగా అంటే అనాథులయ్యారు. तुम भी पहले आर्फन थे। మీరు కూడా మొదట అనాథులయ్యారు. बाप का बनने से తండ్రి వారిగా అవ్వడంతో अभी तुम स्वर्ग के मालिक बनते हो। ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. फिर बाप को भूल जाएंगे మళ్ళీ తండ్రిని మర్చిపోతారు. तो आर्फन बन पड़ते हैं। అప్పుడు అనాథులుగా అయిపోతారు. भारत इस समय पूरा आर्फन है। భారతదేశం భారత్ ఇప్పుడు పూర్తిగా అనాథయ్యింది. आर्फन उनको कहा जाता है అనాథులు అని ఎవరిని అనడం జరుగుతుంది అంటే जिनको कोई माई बाप नहीं होते, ఎవరికైతే అమ్మా నాన్న ఉండరో, धक्का खाते रहते हैं। తన్నులు తింటూ ఉంటారు. कभी इधर धक्का खावेंगे, कभी उधर धक्के खावेंगे। ఒకసారి ఇక్కడ తన్నులు తింటారు, ఒకసారి అక్కడ తన్నులు తింటారు. अभी तुमको तो बाप मिल गया, ఇప్పుడైతే మీకు తండ్రి లభించేశారు. खुशी में गदगद होना चाहिए। ఖుషీలోని గదగదైపోతూ ఉండాలి. हम बेहद के बाप के बच्चे बने हैं। మేము బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యాము అని. फिर परम पिता परमात्मा మళ్ళీ పరంపిత పరమాత్మ प्रजापिता ब्रह्मा द्वारा नई सृष्टि रचते हैं। ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు. ब्राह्मणों की బ్రాహ్మణులది. तो प्रजापिता कौन हुआ? అయితే ప్రజాపిత ఎవరయ్యారు? ब्रह्मा को टाइटलधारी प्रजापिता कहेंगे, नई सृष्टि रचने वाला। బ్రహ్మని టైటిల్దారి రచయిత అనడం జరుగుతుందా? కొత్త సృష్టిని రచించేటటువంటి వారు, या ओरिजिनल प्रजापिता है नई सृष्टि रचने वाला? లేక ఒరిజినల్ ప్రజాపిత అయ్యారా కొత్త సృష్టిని రచించేటటువంటి? टाइटलधारी प्रजापिता है। టైటిల్దారి ప్రజాపిత అయ్యారు. प्रजापिता ब्रह्मा द्वारा जरूर नई सृष्टि रचते होंगे। ప్రజాపిత బ్రహ్మ ద్వారా తప్పకుండా కొత్త సృష్టిని రచిస్తారేమో. ये तो बहुत समझने की बातें हैं। ఇవైతే చాలా అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. नई सृष्टि रचने के लिए కొత్త సృష్టిని రచించటం కొరకు नया संगठन तैयार करेंगे। కొత్త సంఘటనని తయారు చేస్తారు. तुम्हारी इस बात के चित्र भी हैं। మీ యొక్క ఈ విషయాల యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. विराट रूप का भी चित्र बनाया है। విరాట్ రూపం యొక్క చిత్రాన్ని కూడా తయారు చేయడం జరిగింది. 84 जन्मों के लिए दिखाया है। 84 జన్మల కోసం చూపించడం జరిగింది. हम सो देवता, फिर क्षत्रिय, फिर वैश्य, फिर शूद्र बनते। మనమే దేవతలమి, మనమే క్షత్రియులమి, మనమే వైశ్యులమి, మనమే శూద్రములుగా అవుతాము. इन बातों को कोई मनुष्य नहीं जानते, ఈ విషయాలని ఏ మనుషులు కూడా అర్థం చేసుకోరు.
ఏ మనుషులకి కూడా తెలియదు. ब्राह्मणों ब्राह्मणियों को पढ़ाने वाले बाप, ఎవరైతే బ్రాహ్మణీలని చదివించేటటువంటి తండ్రి ఉన్నారో ब्राह्मणों को బ్రాహ్మణులని भूल गए हैं और बाप को भी भूल गए। బ్రాహ్మణుల్ని కూడా మర్చిపోయారు మరియు తండ్రిని కూడా మర్చిపోయారు. दोनों का नाम निशान गुम कर दिया है। ఇద్దరి యొక్క పేర్లు గుర్తుల్ని కూడా మాయం చేసేశారు. तो विराट रूप में అందువలన విరాట్ రూపంలోని दोनों को नहीं दिखाते। ఇద్దరిని కూడా చూపించరు. शिव को भी उड़ाई दिया है శివుణ్ణి కూడా తీసేశారు और ब्राह्मणों को भी उड़ाई दिया है। మరియు బ్రాహ్మణుల్ని కూడా తీసేశారు. 12 अगस्त 1967 की वाणी का दूसरा पेज। 12 ఆగస్టు 1967 యొక్క 2వ పేజీ. अंग्रेजी में भी तुम लोग अच्छी रीति समझा सकते हो। ఇంగ్లీష్లోని కూడా మీరు మంచిగా అర్థం చేయించవచ్చు. जो अंग्रेजी जानते हैं ఎవరికైతే అంగ్రేజీ అనేది తెలుసో उनको ट्रांसलेशन करके फिर समझाना चाहिए। వారికి ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ అర్థం చేయించాలి. क्या ट्रांसलेशन करके? ఏం ట్రాన్స్లేషన్ని చేసి? हैं? इस बात का ट्रांसलेशन करेंगे। ఏ విషయం యొక్క ట్రాన్స్లేషన్ని చేస్తారు? अंग्रेजी जानने वालों को किस बात का ट्रांसलेशन करना है? అంగ్రేజీ తెలిసిన వారికి ఏ విషయం యొక్క ట్రాన్స్లేషన్ అనేది చెయ్యాలి? जो भी बाबा की वाणी है ఏదైతే బాబా యొక్క వాణి అనేది ఉందో उस वाणी का ट्रांसलेशन करके फिर समझाना चाहिए। ఆ వాణి యొక్క ట్రాన్స్లేషన్ని చేసి మళ్ళీ అర్థం చేయించాలి. फादर हमारा नॉलेजफुल है। ఫాదర్ మన యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన నాలెడ్జ్ఫుల్ అయ్యారు. उनको ये नॉलेज है कि सृष्टि का चक्र कैसे फिरता है। ఆయనకే నాలెడ్జ్ అనేది ఉంది ఈ సృష్టి యొక్క చక్రం అనేది ఏ విధంగా తిరుగుతుంది అని. और दूसरे कोई को भी ये नॉलेज नहीं है। ఇంకెవ్వరికి ఇతరులకి ఈ నాలెడ్జ్ అనేది లేదు. क्यों? ఎందుకని? क्योंकि सब मनुष्य मात्र जन्म मरण के चक्र में आते रहते हैं। ఎందుకంటే మొత్తం అందరు మనుష్య మాత్రులు కూడా జనన మరణ చక్రంలోకి రావడం అనేది జరుగుతుంది. और हमको जो बाप पढ़ाते हैं మరియు మనకి ఏ తండ్రి అయితే చదివిస్తారో वो जन्म मरण के चक्र में వారు జనన మరణ చక్రంలోకి नहीं आते हैं। రారు. इसलिए उनको सारी सृष्टि चक्र का ज्ञान है। అందువలనే వారికి మొత్తం సృష్టి చక్రం యొక్క అంత జ్ఞానం అనేది ఉంది. हमारे 84 चक्रों का ज्ञान, चक्र का ज्ञान उनकी बुद्धि में है। మన యొక్క 84 జన్మల యొక్క జ్ఞానం అనేది వారి యొక్క బుద్ధిలోని ఉంది, అతని యొక్క బుద్ధిలోని ఉంది. वो आकर के हमको बताते हैं వారు వచ్చి మనకి చెబుతారు कि तुम्हारे आगे के जन्म क्या होंगे और नहीं हो- पिछले जन्म में तुम क्या थे। మీ ముందు యొక్క జన్మలు ఏమవుతాయి, వెనుక యొక్క జన్మల్లో మీరు ఏ విధంగా ఉండేవారు అని. वो फादर नॉलेजफुल है। ఆ ఫాదర్ నాలెడ్జ్ఫుల్ అయ్యారు, पढ़ाते हैं। చదివిస్తారు. योग को भी बाप की याद कहा जाता है। యోగాన్ని కూడా యాద్ యొక్క తండ్రి అనడం జరుగుతుంది. యోగాన్ని కూడా తండ్రి యొక్క యాద్ అని అనడం జరుగుతుంది. इसको अंग्रेजी में कम्यून कहा जाता है। దీనినే అంగ్రేజీలోని కమ్యూన్ అని అనడం జరుగుతుంది. बाप से తండ్రి నుండి कम्यूनियन और टीचर से कम्यूनियन। తండ్రితో కమ్యూన్ మరియు టీచర్తో కమ్యూన్, गुरु से कम्यूनियन। గురువుతో కమ్యూనిన్. ये है गॉड फादर से कम्यूनियन। ఇదయ్యింది గాడ్ ఫాదర్తో కమ్యూనిన్. बाप कहते हैं मुझे याद करो। మరియు తండ్రి స్వయం అంటారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. और कोई भी देहधारी को याद न करो। మరియు ఏ దేహధారుల్ని కూడా యాద్ అనేది చెయ్యొద్దు. मनुष्य गुरु आदि करते हैं, शास्त्र पढ़ते। మనుష్య గురువులు మొదలుగున్న వారు అంటారు శాస్త్రాలు అవి చదువుతారు.
ऑब्जेक्ट उनका कुछ भी नहीं होता। ఏం ఆబ్జెక్ట్ అనేది వారికి ఏమీ కూడా ఉండదు. इतने सत्संग करते हैं, ఎన్ని సత్సంగాలని చేస్తూ ఉంటారు. यहाँ तो पढ़ाई है, एम ऑब्जेक्ट भी है। ఇక్కడ చదువు కూడా అయ్యింది మరియు ఏం ఆబ్జెక్ట్ కూడా ఉంది. वहाँ पढ़ाई पढ़ते हैं, అక్కడ చదువుని చదువుతారు. शास्त्रों की पढ़ाई हो, అది శాస్త్రాల యొక్క చదువు అయ్యింది. उस पढ़ाई में कोई एम ऑब्जेक्ट नहीं। ఆ చదువులోని ఏం ఆబ్జెక్ట్ అనేది కూడా లేదు. बाप तो कहते हैं हम आए तुमको वापस ले जाने। తండ్రి అంటారు, నేను వచ్చి ఉన్నాను మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళడం కొరకు. अभी तुमको बाप के साथ बुद्धि को योग रखेंगे ఇప్పుడు మీరు తండ్రితోని బుద్ధి యొక్క యోగాన్ని పెట్టినట్లయితే तो तुम ये लक्ष्मी नारायण बन जाओगे। అప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణులుగా తయారైపోతారు. तुम वहाँ जाए पहुँचेंगे, మీరు అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. अच्छी रीति जो याद करेंगे वो जरूर विश्व के मालिक बनेंगे। మంచి రీతిలో ఎవరైతే యాదును చేస్తారో వారు తప్పకుండా విశ్వానికి యజమానులుగా అవుతారు. ये लक्ष्मी नारायण पैराडाइज के मालिक थे। ఈ లక్ష్మీనారాయణులు ప్యారడైజ్ యొక్క యజమానులుగా ఉండేవారు. इनको गॉड गॉडेज कहते हैं। వీరిని గాడ్ గాడేజ్ అని అనడం కూడా జరుగుతుంది. सीढ़ी में भी इनों का चित्र है। మెట్ల వరుస చిత్రంలోని కూడా వీరి యొక్క చిత్రం అనేది ఉంది. ये सीढ़ी का चित्र देख करके मनुष्य वंडर खावेंगे। ఈ మెట్ల చిత్రాన్ని చూసి మనుష్యులు వండర్ని తింటారు. ये समझाने वाला कौन है? ఈ అర్థం చేయించేవారు ఎవరయ్యారు? ये सीढ़ी का चित्र है, कौन समझाता है? ఈ మెట్ల వరుస చిత్రాన్ని ఎవరు అర్థం చేయిస్తారు? बाप को कहा जाता है नॉलेजफुल, తండ్రిని అనడం జరుగుతుంది నాలెడ్జ్ఫుల్. वही बताते हैं। వారే చెబుతారు. मनुष्य कह देते हैं भगवान तू अंतर्यामी है। మనుషులు అనేస్తారు భగవంతుడైతే అంతర్యామి అయ్యారు అని. वास्तव में ये నిజానికి अंतर्यामी अक्षर नहीं है। ఈ అంతర్యామి అక్షరం ఏమీ లేదు. एक एक के अंतर को बैठ करके जानने की उनकी दरकार ही नहीं है। ఒక్కొక్కరి యొక్క అంతరాన్ని తెలుసుకోవలసిన అతనికి అవసరం అనేది లేదు. क्या करते हैं फिर? ఏం చేస్తారు మరి? फार्मूला बताई देते हैं। ఫార్ములాని చెప్పేస్తారు. जैसे गणित में फार्मूला होता है ना, ఏ విధంగా గణితంలోని ఫార్ములా అనేది ఉంటుంది కదా, ऐसे ज्ञान के फार्मूले बताए देते हैं। ఆ విధంగా జ్ఞానం యొక్క ఫార్ములాని చెప్పేస్తారు. मुख्य मुख्य 5-7 एक्टर्स के ముఖ్యమైన 5-6 యొక్క యాక్టర్స్ యొక్క जीवन कहानी को बताते हैं। జీవన కహాని జీవిత కథని చెప్పేస్తారు. नटसेल में నక్సెమ్ और उनके आधार पर మరియు వారి యొక్క ఆధారంగా तुम सारी मनुष्य सृष्टि के अंतर को जान सकते हो। మీరు మొత్తం సృష్టి యొక్క తేడాని తెలుసుకోవచ్చు. बाकी बाप एक एक के अंतर को बैठ नहीं बताते। మిగతా తండ్రి ఒక్కొక్కరి యొక్క అంతరాన్ని తేడాని కూర్చొని ఏమీ చెప్పరు. आत्मा जो काम करती है ఆత్మ ఏదైతే పనిని చేస్తుందో वो तो सब जानते हैं। అదైతే అందరికీ తెలుసు. उस हिसाब से तो कहेंगे कि सब अंतर्यामी है। ఆ లెక్క ప్రకారంగా ఒకవేళ అనినట్లయితే అందరూ అంతర్యామీలయ్యారు. आत्मा जानती है मैं पढ़ती हूँ, ఆత్మకి తెలుసు నేను చదువుతాను అని. ये करती हूँ, ये నేను చదువుతాను, ఇది చేస్తాను, पार्ट बजाता हूँ। ఈ పాత్రని అభినయిస్తాను. तो यूं तो हर एक आत्मा अंतर्यामी है। ఆ విధంగా చూసినట్లయితే అందరి ఆత్మలు అన్ని ఆత్మలు కూడా అంతర్యామి అయ్యాయి. आत्मा सीखती है ना। ఆత్మ నేర్చుకుంటుంది కదా. बाप ही तुम बच्चों को आत्माभिमानी बनाते हैं। తండ్రే పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. तुम आत्मा मूल वतन की रहने वाली हो। మీ ఆత్మ మూలవతనంలోని ఉండేది అయ్యింది. जब मूल वतन में तुम रहते हो ఎప్పుడైతే మూలవతనంలోని మీరు ఉంటారో तो कितने छोटी हो। అప్పుడు ఎంత చిన్నవారయ్యారు. इस छोटी सी आत्मा में अविनाशी पार्ट भरा हुआ है। ఈ చిన్న ఆత్మలోని అవినాశి పాత్ర అనేది నిండి ఉంది. अनेक बार पार्ट बजाने के लिए तुम सृष्टि पर आए हो।
అనేక సార్లు పాత్రని అభినయించడం కోసం మీరు సృష్టి మీదకి వచ్చి ఉన్నారు. ये बात बैठ समझाते कि आत्मा ఈ విషయాన్ని కూర్చొని అర్థం చేయిస్తారు. क्या है, ఆత్మ మీదేమయ్యింది, परमात्मा क्या है, పరమాత్మ ఏమయ్యింది, ఏమిటయ్యారు, और तो कोई जानते नहीं. ఇంకా ఎవరికి అయితే తెలీదు. बाप भी आत्मा है, తండ్రి కూడా ఆత్మ అయ్యారు, परंतु वो है सुप्रीम आत्मा. కానీ వారయ్యారు సుప్రీమాత్మ. उसकी सुपरमेसी को दिखाने के लिए వారి యొక్క సుప్రమేసిని చూపించడం కొరకు क्या करते हैं, ఏం చేస్తారు, आत्मा की सुपरमेसी को दिखाने के लिए भक्ति मार्ग में ఆత్మ యొక్క సుప్రమేసిని చూపించడం కోసం భక్తి మార్గంలోని क्या दिखाते हैं, ఏం చూపిస్తారు, आत्माओं को शालिग्राम के रूप में छोटा छोटा दिखाते हैं ఆత్మల్ని శాలిగ్రామ రూపంలోని చిన్న చిన్నగా చూపిస్తారు, और परमपिता परमात्मा को మరియు పరంపిత పరమాత్మని बड़ा दिखाते हैं. పెద్దగా చూపిస్తారు. तो इससे साबित होता है कि सुपरमेसी है, అయితే దీని ద్వారా రుజువవుతుంది సుప్రమేసి అయ్యారు पार्ट बजाने के रूप में. పార్ట్ అభినయించేటటువంటి రూపంలోని. गाया भी जाता है, चमकता है जब सितारा. గాయనం కూడా చేయటం జరుగుతుంది, మెరుస్తుంది ఒక అద్భుతమైన సితారా. आत्मा बहुत सूक्ष्म है ना, ఆత్మ చాలా సూక్ష్మమైనది అయ్యింది కదా. इतनी सूक्ष्म है ఎంత సూక్ష్మము అంటే कि इन आँखों से उनको नहीं देख सकते. దానిని ఈ నేత్రాలతో చూడలేము. कोई कहते हैं हमें दर्शन कराओ, ఎవరైనా అంటారు మాకు దర్శనాన్ని చేయించండి. तो इन आँखों से दर्शन होगा क्या, అయితే ఈ నేత్రాలతో దర్శనం అవుతుందా ఏంటి, इन आँखों से हम अपनी आत्मा का भी दर्शन नहीं कर सकते. ఈ నేత్రాలతోని మనం మన యొక్క ఆత్మని కూడా దర్శనం అనేది చేసుకోలేము. तो परमात्मा बाप का दर्शन कैसे करेंगे, అయితే అప్పుడు పరమాత్మ తండ్రి యొక్క దర్శనం అనేది ఎలా చేసుకోగలుగుతాము. तुम किसी को भी सुनावेंगे మీరు ఎవరికి వినిపించినా కూడా तो कहेंगे ये तो बरोबर परमपिता परमात्मा. అంటారు అప్పుడు ఇతనైతే బరోబర్ నిజంగా పరంపిత పరమాత్మ అయ్యారు, बाप का ही ज्ञान है, తండ్రి యొక్క జ్ఞానమే అయ్యింది. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि वह बाप कोई इतना बड़ा ज्योतिर्लिंगम है. ఆ తండ్రి ఇంత పెద్ద జ్యోతిర్లింగం అయ్యారు, नहीं, కాదు. ज्ञान की ज्योति है, జ్ఞానం యొక్క జ్యోతి అయ్యింది, जिसको बड़े ज्योतिर्लिंगम के रूप में दिखाया है. దానినే పెద్ద జ్యోతిర్లింగ రూపంలో చూపించడం అనేది జరిగింది. बाकी कोई इतनी बड़ी ज्योति नहीं है. మిగతా ఇంత పెద్ద జ్యోతి ఏమీ కాదు. जो अर्जुन ने कहा मैं सहन नहीं कर सकता हूँ, ఏదైతే దేని గురించి అయితే అర్జునుడు అనడం జరిగింది నేను సహనం చెయ్యలేను అని, ये तो भक्तों के लिए भक्ति करने के लिए इतना बड़ा बनाया है. ఇదైతే భక్తుల కోసం భక్తిని చేయడం కోసం ఇంత పెద్దగా తయారు చేయటం జరిగింది. बिंदी की तो पूजा हो ही नहीं सकती है. బిందువుకి అయితే పూజ అయితే అవ్వనే అవ్వలేదు. बिंदी की पूजा होगी బిందువుకి పూజ అయినట్లయితే या बिंदी को याद करेंगे, లేక బిందువుని జ్ఞాపకం చేసుకుంటారా, యాదని చేస్తారా. बिंदु को याद किया जा सकता है. బిందువుని యాదు చెయ్యొచ్చు, पूजा कैसे करेंगे, పూజను ఎలా చేస్తారు. जल चढ़ावे तो लुढ़क जाएगी, జలాన్ని అర్పితం చేసినట్లయితే పడిపోతుంది. तो बिंदु का बड़ा आकार बनाते हैं. అయితే బిందువు యొక్క పెద్ద ఆకారాన్ని తయారు చేస్తారు. बड़ा आकार बनाते हैं పెద్ద ఆకారాన్ని తయారు చేస్తారు, तो उसे शालिग्राम या ज्योतिर्लिंगम कहा जाता है. అప్పుడు దాన్ని శాలిగ్రామం లేక జ్యోతిర్లింగం అని అనడం జరుగుతుంది. तो देखो అయితే చూడండి, ज्ञान मार्ग में पूजा होती नहीं है. జ్ఞాన మార్గంలోని పూజ అనేది అవ్వదు. यहाँ तो है याद, ఇక్కడ అయ్యింది యాద్, और भक्ति मार्ग में होती है మరియు భక్తి మార్గంలో అవుతుంది पूजा. పూజ. पूजा होती है रावण राज्य में, పూజ రావణ రాజ్యంలోని జరుగుతుంది.
रावण क्या करता है? రావణుడు ఏం చేస్తాడు? रावण आधीन बनाता है, రావణుడు ఆధీనం చేస్తాడు. इसलिए पूजा सिखाता है. అందువలనే పూజని నేర్పిస్తాడు. जो आधीन बनेंगे वो क्या करेंगे? ఎవరైతే ఆధీనం అవుతారో వారు ఏం చేస్తారు? क्या करेंगे? పూజని చేస్తారు. भारत में विदेशी राज्य आया భారత్లోని విదేశీ రాజ్యం వచ్చింది. तो प्रजा के ऊपर प्रजा का शासन हो गया. అప్పుడు ప్రజల మీద ప్రజల యొక్క శాసనం అయిపోయింది. सब समझते हैं हम तो पढ़ लिख करके क्या बनेंगे? అందరూ అనుకుంటారు మేము చదివి వ్రాసి ఏమవుతాము? नौकर बनेंगे. నౌకర్గా అవుతాము. नौकर माने दासदासी. నౌకర్ అనగా దాసదాసి. तो देखो అయితే చూడండి, देहधारी मनुष्य आकर के क्या बनाते हैं? దేహదారి మనుషులు వచ్చి ఏం తయారు చేస్తారు? आधीन बनना सिखाते हैं. ఆధీనం అవ్వడం నేర్పిస్తారు. और बाप మరియు తండ్రి अधिकारी बनाते हैं. అధికారిగా తయారు చేస్తారు. तो कितना फर्क है पढ़ाई में. అయితే ఎంత తేడా అయ్యింది చదువుది. जो रावण राज्य में है ఏదైతే రావణుడి యొక్క రాజ్యంలో ఉందో वो गिरे हुए ठहरे ना. అది దిగజారిన వారు అయ్యారు కదా. फर्क ही नहीं समझते తేడాని అర్థం చేసుకోరు. कि बाप आकर के कैसा राम राज्य स्थापन करते हैं తండ్రి వచ్చి ఎలా రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు అని, और रावण आकर के कैसा रावण राज्य स्थापन करते हैं. మరియు రావణుడు వచ్చి ఎలా రావణ రాజ్యాన్ని స్థాపన చేస్తారు అని. रावण नाम ही तब पड़ता है రావణుడి పేరే అప్పుడు పడుతుంది जब रुलाने का काम करता है. ఎప్పుడైతే ఏడిపించేటటువంటి కార్యాన్ని చేస్తారు. जो भी शास्त्रों में नाम है ఏవైతే శాస్త్రాలలో పేర్లున్నాయో काम के आधार पर नाम है. పేరు ఆధారంగా కార్యం ఆధారంగా పేరు అయ్యింది. तो देखो पूजा रावण राज्य में है. అయితే చూడండి, పూజ రావణ రాజ్యంలోని అయ్యింది. राम राज्य में पूजा नहीं होती है. రామరాజ్యంలోని పూజ అనేది అవ్వదు. बाप कहते मैं बिंदी हूँ. తండ్రి అంటారు నేను బిందువుని అయ్యాను. मुझे बिंदी आत्मा की तुम पूजा नहीं कर सकते. బిందువునైనా నా ఆత్మకి మీరు పూజ చెయ్యలేరు. पूजा करने के लिए పూజని చేయడం కొరకు बड़ा रूप चाहिए. పెద్ద రూపం కావాలి. पूजा तुम करेंगे भी क्यों? పూజ మీరు చేయడం కూడా ఎందుకు చేస్తారు? दरकार ही नहीं. అవసరమే లేదు. मैं तो तुम आत्माओं को सिर्फ पढ़ाने आता हूँ. నేనైతే ఆత్మలైన మిమ్మల్ని చదివించడం కోసం వస్తాను. पढ़ा करके तुमको राजाई देता हूँ. చదివించి మీకు రాజాయిని ఇస్తాను. फिर रावण राज्य में तुम चले जाते हो మళ్ళీ మీరు రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. तो संग के रंग में आकर तुम मेरे को भूल जाते हो. మళ్ళీ అప్పుడు సాంగత్యపు రంగులోకి వచ్చి నన్ను మర్చిపోతారు. पहले पहले आत्मा आती है पाठ बजाने. మొట్టమొదట ఆత్మ వస్తుంది పాత్రని అభినయించడం కోసం. आत्माओं में भी ఆత్మల్లోని కూడా जो देह अभिमानी आत्माएं हैं वो पहले पहले नहीं आती है. ఎవరైతే దేహాభిమాని ఆత్మలు ఉన్నారో వారు మొట్టమొదట రారు. जो पक्की पक्की आत्माएं बनती हैं वो पहले आती हैं. ఎవరైతే పక్కి ఆత్మలుగా మొదట అవుతారో వారు మొదట వస్తారు. कच्ची आत्मा बनती है, కచ్చి ఆత్మలుగా అవుతారు. देहभान का अंश रह जाता है. దేహభానం యొక్క అంశం అనేది ఉండిపోతుంది. तो वो आत्माएं बाद में सृष्टि रूपी रंगमंच पे आती हैं. అప్పుడు ఆ ఆత్మలు తరువాత ఈ సృష్టి రూపీ రంగస్థలంలోకి వస్తారు. मनुष्य कह देते हैं 84 लाख जन्म होते हैं. మనుషులు అనేస్తారు 84 లక్షల యోనిల యొక్క జన్మలు ఉంటాయి అని. परंतु बाप कहते हैं కానీ తండ్రి అంటారు 84 लाख जन्म नहीं होते. 84 లక్షల జన్మలనేవి ఉండవు. मैक्सिमम మినిమం आत्मा को 84 जन्म होते हैं. మ్యాక్సిమం ఆత్మలకి 84 జన్మలు ఉంటాయి. मिनिमम एक जन्म होता है. మినిమం అనేది ఒక జన్మ ఉంటుంది. जिनका एक जन्म होता है ఎవరికైతే ఒక జన్మ ఉంటుందో उनको कहेंगे बड़े से बड़े देह अभिमानी. వారిని అనడం జరుగుతుంది పెద్ద దేహాభిమాని. పెద్ద దేహాభిమాని కంటే దేహాభిమాని అని.
और जिनको पूरे 84 जन्म होते हैं మరియు ఎవరికైతే పూర్తిగా 84 జన్మలు ఉంటాయో उनको कहेंगे వారిని అనడం జరుగుతుంది आत्माभिमानी। ఆత్మాభిమాని. ये माथुर बच्चा ఈ మాతృ బచ్చా जब विदेश में जाकर के ये बातें सुनावेंगे ఎప్పుడైతే విదేశంలోకి వెళ్ళి ఈ విషయాలను వినిపిస్తారో तो इनको कहेंगे ये नालिश तो हमको यहीं बैठ करके सुनाओ। అయితే వీరిని అనడం జరుగుతుంది ఈ నాలెడ్జ్ని మీరు ఇక్కడ కూర్చొని వినిపించండి, हम तुमको और कहीं नहीं जाने देंगे। మేము మిమ్మల్ని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వము. इसको बोला ఎవరైనా అనడం జరిగింది? है माथुर को। మాతూరుకో. जैसे ब्रह्मा की औलाद ब्राह्मण, ఏ విధంగా బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులు, विष्णु की औलाद वैष्णव, విష్ణువు యొక్క సంతానం వైష్ణవులు, शिव के फॉलोअर्स शैव, శివుని యొక్క ఫాలోవర్స్ శైవులు. एक मात्रा बढ़ जाती है। ఒక ఒత్తు అనేది పెరిగిపోతుంది. ऐसे ही అదే విధంగా मथुरा की औलाद మథురా యొక్క సంతానం मथुर, మాథూర్. मथुरा में किसका राज्य गाया हुआ है? మథురాలో ఎవరి రాజ్యం అనేది గాయనం చేయబడి ఉంది? కృష్ణుడిది అని స్టూడెంట్స్ అన్నారు. कंस का भी राज्य है तो కంసుడి యొక్క రాజ్యం కూడా అయినట్లయితే रावण का, రావణుడి యొక్క, कंस का कहो रावण का कहो కంసుడిది అనండి లేక రావణుడిది అనండి, असुरों का कहो, అసురులది అనండి, ये कहाँ होता है? ఇది ఎక్కడవుతుంది? कलयुग में होता है कंस का राज्य, కలియుగంలో ఉంటుంది కంసుడి యొక్క రాజ్యం. और नई दुनिया में होता है మరియు కొత్త ప్రపంచంలో ఉంటుంది कृष्ण का राज्य। కృష్ణుడి యొక్క రాజ్యం. उस राज्य को कहते हैं बैकुंठ। ఆ రాజ్యాన్ని అనడం జరుగుతుంది వైకుంఠం. तो बोला అయితే అన్నారు ये मातृ बच्चा जब विदेश में जाएगा ఈ మాతృ బచ్చా, మాతృ పిల్లవాడు ఎప్పుడైతే విదేశంలోకి వెళ్తాడో तो कहेंगे ये बातें हमको यहीं बैठ करके सुनाओ। అప్పుడు అనడం జరుగుతుంది ఈ విషయాల్ని మీరు ఇక్కడే కూర్చొని వినిపించండి. वहाँ అక్కడ भारत में हम तुमको नहीं जाने देंगे। భారత్లోకి మేము మిమ్మల్ని వెళ్ళనివ్వము. क्यों? ఎందుకని? विदेशी लोग ऐसे क्यों कहेंगे? भारतवासी विदेशी क्यों नहीं कहते? విదేశీయులు అలా ఎందుకని అంటారు, భారతవాసీలు ఎందుకని అలా అన్నారు? तो भारतवासी है कुंभकर्ण ఎందుకంటే భారతవాసీలు అయ్యారు కుంభకర్ణులు, और विदेशी है మరియు విదేశీయులు అయ్యారు जागती ज्योति। జాగృతి జ్యోతి. न ज्यादा तमो प्रधान बनते हैं ఎక్కువగా తమో ప్రధానంగా కూడా అవ్వరు, और न ज्यादा మరియు ఎక్కువగా सतो प्रधान बनते हैं। సతో ప్రధానంగా కూడా అవ్వరు. अभी विदेश में ఇప్పుడు విదేశంలోని उनकी बुद्धि खुली हुई है, వారి యొక్క బుద్ధి అనేది తెరవబడి ఉంది. वो बाप को झट पहचान लेते हैं। వారు తండ్రిని వెంటనే గుర్తించేస్తారు. और भारतवासी మరియు భారతవాసీలు इतने वर्षों के बाद भी अभी ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు पहचान नहीं पाए। గుర్తించలేకపోయారు. तो बाप बताते हैं అయితే తండ్రి చెబుతారు विदेशों से ही बाप की पहचान की याद की बातें निकलेगी। విదేశం నుండే ఈ గుర్తింపు యొక్క యాది యొక్క విషయాలు అనేవి వెలువడతాయి. विदेशी बाप को झट पहचानेंगे। విదేశీయులు తండ్రిని వెంటనే గుర్తించేస్తారు. कहेंगे कि यहाँ ही बैठ जाओ। అంటారు ఇక్కడే కూర్చుండిపోండి. लालच देवेंगे, దురాశని ఆశని చూపిస్తారు. तुमको वहाँ 2-4 हजार रुपया मिलता है। మీకు అక్కడ 2-4 వేలు రూపాయలు లభిస్తాయి. हम आपको यहाँ 10-20-50 हजार रुपया भी देंगे। ఇక్కడ మేము 10-20 15,000 ఇస్తాం. हमको यहीं बैठ करके ये नाली सुन। మాకు ఈ నాలెడ్జ్ని ఇక్కడే కూర్చొని వినిపించు. మేము మీకు ఇక్కడ 10, 20, 50 వేలు
కూడా మేము మీకు ఇస్తాము. हमको यहीं बैठ करके ये नाली सुनाओ. మాకు ఇక్కడే ఈ విషయాల్ని కూర్చొని వినిపించు. गॉड फादर हम आत्माओं को पढ़ाते हैं. గాడ్ ఫాదర్ ఆత్మలైన మాకు ఇక్కడ చదివిస్తారు. आत्मा ही जज बैरिस्टर आदि बनती है. ఆత్మనే జడ్జ్ బారిస్టర్ మొదలుగున్నవిగా అవుతుంది. बाकी तो मनुष्य साफ देह अभिमानी. మిగతా మనుషులందరూ కూడా దేహాభిమానీలు అయ్యారు. कोई को भी ज्ञान नहीं है आत्मा का. ఎవ్వరికీ కూడా ఆత్మ యొక్క జ్ఞానం అనేది లేదు. इस दुनिया में बड़े बड़े फिलासफर्स तो बहुत हैं. ఈ ప్రపంచంలోని ఫిలాసఫర్స్ అయితే చాలా మంది ఉన్నారు. पर ये नॉलेज किसी को भी नहीं है. కానీ ఈ నాలెడ్జ్ అనేది ఎవరికీ కూడా లేదు. गॉड फादर निराकार पढ़ाने आते हैं. గాడ్ ఫాదర్ నిరాకారుడు చదివించడం కోసం వస్తారు. हम उनसे पढ़ते हैं. మేము వారితో చదువుకుంటాము. क्या ఏంటి? गॉड फादर గాడ్ ఫాదర్ निराकार पढ़ाने आते हैं. निराकार నిరాకారుడు చదివించడం కోసం వస్తారు. माने बिंदु నిరాకారుడు అనగా బిందువా? है? बिंदु कैसे पढ़ावेगा? బిందువు ఎలా చదివిస్తారు? जरूर फादर बन के आता है तो साकार में पढ़ावेगा. తప్పకుండా ఫాదర్గా అయి వస్తారు అంటే సాకారంలోని చదివిస్తారా? पढ़ाने आते हैं और हम उनसे पढ़ते हैं. చదివించడానికి వస్తారు మరియు మేము వారితో చదువుకుంటాము. ब्रह्मा के तन में बैठा हुआ है బ్రహ్మతనువులో కూర్చుని ఉన్నారు. तो इनसे पढ़ते हैं ये कहना चाहिए. అయితే వీరితో చదువుతాము అని అనాలి. उनसे पढ़ते हैं ऐसे क्यों कहा? వారితో చదువుతాము అని ఎందుకన్నారు? क्योंकि आने वाले बाप के भविष्य के पार्ट की तरफ इशारा दिया. ఎందుకంటే వచ్చేటటువంటి తండ్రి యొక్క భవిష్యత్తు యొక్క గుర్తింపుని ఇవ్వడం జరిగింది. हम उनसे बैठ సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. पढ़ते हैं. మేము వారితో కూర్చొని చదువుతాము. ये बातें सुन करके चक्रित हो जाएंगे. ఈ విషయాలను విని చక్రితమైపోతారు. ये बातें कब हमने सुनी और पढ़ी नहीं. ఈ విషయాలను మేము ఎక్కడా కూడా వినలేదు, చదవలేదు. सन्यासी लोग तो सिर्फ विलायत में जाकर कहते हैं సన్యాసీలైతే కేవలం విలాయత్ విదేశంలోకి వెళ్ళి కేవలం అంటారు कि हम भारत का प्राचीन राजयोग सिखाते हैं. ఏమనంటే మేము భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము. जानते तो कुछ भी नहीं है. తెలియడం అయితే ఏమీ లేదు. कोई शरीर की प्रक्रियाएं बैठ सिखावेंगे. అవే శరీరం యొక్క పరిక్రియల్ని కూర్చొని నేర్పిస్తారు. आसन सिखावेंगे, प्राणायाम सिखावेंगे. ఆసనాలను నేర్పిస్తారు, ప్రాణాయామాలను నేర్పిస్తారు. ये बाप तो सच्चा सच्चा राजयोग सिखाते हैं. ఈ తండ్రి అయితే సత్యమైన రాజయోగాన్ని నేర్పిస్తారు. तुम कहेंगे ये शास्त्र आदि सब भरतनाट्य पहनी. మీరంటారు ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా వర్తనాటి పెన్ని అయ్యాయి. एक बाप को ही कहते हैं लिबरेटर गाइड. ఒక్క తండ్రిని అనడం జరుగుతుంది లిబరేటర్ మరియు గైడ్. वो ही जबकि लिबरेटर है అయితే అతనే అందరి యొక్క లిబరేటర్ అయ్యారు. तो फिर क्राइस्ट को क्यों याद करती हो? మరి అప్పుడు క్రైస్ట్ని ఎందుకని యాద్ చేస్తారు? ये बातें तुम अच्छी रीति समझाओ. ఈ విషయాల్ని మీరు మంచి రీతిలో అర్థం చేయించండి. तो चक्रित हो जाएंगे. అప్పుడు చక్రితం అయిపోతారు. कहेंगे हमने ये बातें सुनी, అంటారు ఈ విషయాల్ని మేము విన్నాము, ये सही है. ఇది కరెక్టే అయ్యింది. पैराडाइज की स्थापना अभी हो रही है. పారడైజ్ యొక్క స్థాపన అనేది ఇప్పుడు అవుతుంది. ये देहधारी मनुष्य गुरु, ఈ దేహధారి మనుష్య గురువులు, ये धर्म पिताएं कोई भी आकर के पैराडाइज स्थापन नहीं कर सके. ఈ ధర్మపితలు ఎవరూ కూడా వచ్చి పారడైజ్ని స్థాపన చేయలేకపోయారు. ये पैराडाइज स्थापन करने के लिए ఈ పారడైజ్ని స్థాపన చేయడం కోసం महाभारी महाभारत लड़ाई भी सामने खड़ी. మహాభారీ మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. बाप कहते
कहते मैं तुमको राजाओं का राजा डबल सिर ताज बनाता हूँ। తండ్రి అంటారు, నేను రాజులకి రాజు, డబల ముకుటధారీలుగా కిరీటధారీలుగా తయారు చేస్తాను. जब तुमको डबल सिर ताज बनाया था ఎప్పుడైతే మిమ్మల్ని డబల కిరీటధారీలుగా తయారు చేశానో तो तुमको प्योरिटी पीस और प्रॉस्पेरिटी सब कुछ था। అప్పుడు మీ దగ్గర ప్యూరిటీ, పీస్, ప్రాస్పెరిటీ అంతా మీ దగ్గర ఉండేది. अभी तुम्हारा कोई ताज नहीं है। ఇప్పుడు మీ దగ్గర ఏ కిరీటం కూడా లేదు. प्योरिटी का भी ताज नहीं है। ప్యూరిటీ యొక్క కిరీటం కూడా లేదు. और रतन जड़ित ताज भी नहीं है। మరియు రత్నాలతో పొదిగబడినటువంటి కిరీటం కూడా లేదు. विचार करो విచారణ చెయ్యండి. कितने वर्ष हुए होंगे। ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. कहते भी है అంటారు కూడా, क्राइस्ट से 3000 वर्ष पहले క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు लॉर्ड कृष्ण का राज्य था। లార్డ్ కృష్ణుడి యొక్క రాజ్యం అనేది ఉండేది. कहेंगे ये तो बरोबर स्पिरिचुअल नॉलेज है। అనడం జరుగుతుంది, ఇది అసలైన స్పిరిచువల్ నాలెడ్జ్ అయ్యింది. ये जरूर डायरेक्ट सुप्रीम फादर का बच्चा है। ఇతను తప్పకుండా సుప్రీం తండ్రి యొక్క డైరెక్ట్ పిల్లవాడయ్యారు. डायरेक्ट बाप से राजयोग सीख रहा है। డైరెక్ట్ తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాడు. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ అనేది ఏ విధంగా రిపీట్ అనేది అవుతుంది, ये सब बतावेंगे। ఇదంతా కూడా చెబుతారు. है तो सारी नॉलेज की बात। అవ్వడానికి అంత నాలెడ్జ్ యొక్క విషయం అయ్యింది. हमारी आत्मा में 84 जन्मों का पार्ट भरा हुआ है। మన ఆత్మలోని 84 జన్మల యొక్క పార్ట్ అనేది నిండి ఉంది. इस योग बल की ताकत से आत्मा सतो प्रधान बन गोल्डन एज में चली जाएगी। ఈ యోగ బలం ద్వారా ఆత్మ సతోప్రధానంగా అయ్యి గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళిపోతుంది. फिर गोल्डन एज में जाने वालों के लिए राज्य चाहिए। మళ్ళీ గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళేటటువంటి వారి కోసం రాజ్యం కావాలి. तो देखो ये राज्य सामने खड़ा है। అయితే చూడండి, ఈ రాజ్యం అనేది ఎదురుగా నిలబడి ఉంది. उसके लिए पुरानी दुनिया का विनाश भी चाहिए। దానికోసం పురాతన ప్రపంచం యొక్క వినాశనం కూడా కావాలి. वो भी सामने खड़ा है। అది కూడా ఎదురుగా నిలబడి ఉంది. 12 अगस्त संसद सभा वाणी का तीसरा पेज। 12 ఆగస్టు 1967 యొక్క 3వ పేజీ. अभी फिर से धर्म का राज्य होगा। ఇప్పుడు మళ్ళీ ధర్మం యొక్క రాజ్యం అనేది అవుతుంది. अभी तो सारी दुनिया में अधर्म है। ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అధర్మం అనేది ఉంది. धर्म के नाम पर अधर्म फैले हुए हैं। ధర్మం పేరు మీద అధర్మం అనేది వ్యాపించి ఉంది. ये पापात्माओं की दुनिया बन गई। ఇది పాపాత్మల యొక్క ప్రపంచం అనేది ఇది పాపాత్మల యొక్క ప్రపంచంగా అయిపోయింది. अभी तो तुम पावन बन रहे। ఇప్పుడైతే మీరు పావనంగా అవుతూ ఉన్నారు. बोलो చెప్పండి, हम इस याद के बल से प्योर बनते। మేము ఈ యాది యొక్క బలం ద్వారా ప్యూర్గా అవుతాము. और जो भी है जो इस राजयोग को नहीं सीखेंगे మరియు ఏదైతే ఉందో ఈ రాజయోగాన్ని ఎవరైతే నేర్చుకోరో उन सब का विनाश हो जाएगा। వారందరి యొక్క వినాశనం అయిపోతుంది. नेचुरल कैलेमिटीज भी आनी है। న్యాచురల్ కల్మిటీస్ కూడా రానున్నవి. हमारा तो रियलाइज किया हुआ है। మాదైతే రిలైజ్ చేసుకోబడి ఉంది. हमने ये सब दिव्य दृष्टि से देखा हुआ है మేము ఇవన్నీ కూడా దివ్య దృష్టితోని చూసాము. कि अब ये सब खलास होने वाला है। ఏమనంటే ఇవన్నీ కూడా సమాప్తి అవ్వనున్నవి. बाप आए हैं తండ్రి వచ్చి ఉన్నారు डीटी वर्ल्ड स्थापन करने के लिए। డిటి వరల్డ్ని స్థాపన చేయడం కొరకు. गॉड ही आकर के डीटी वर्ल्ड स्थापन करते हैं। గాడే వచ్చి డిటి వరల్డ్ని స్థాపన చేస్తారు. गॉड ही आकर के गॉड गॉडेस बनाते हैं। గాడే వచ్చి గాడీజ్ని తయారు చేస్తారు. अभी जो सर्वसेवल बच्चे हैं वो समझते हैं। ఇప్పుడు ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉన్నారో వారు అర్థం చేసుకుంటారు.
कि विलायत में ये सन्यासी लोग जाकर के क्या सिखाते हैं। ఏమనంటే విదేశంలోకి వెళ్ళి ఈ సన్యాసులు ఏం అర్థం చేయిస్తారు, कितना अडल्ट्रेशन करप्शन है। ఎంత అడల్ట్రేషన్ మరియు కరప్షన్ అనేది ఉంది. कहते हैं हम राजयोग सिखाने आए हैं, అంటారు మేము రాజయోగాన్ని నేర్పించడం కోసం వచ్చి ఉన్నాము, भारत का। భారత్ యొక్క. अब वो तो जाकर के योग सिखाते हैं ब्रह्म से। ఇప్పుడు వారు వెళ్ళి యోగాన్ని నేర్పిస్తారు బ్రహ్మతో. कौन? ఎవరు? जो सन्यासी ఎవరైతే विदेश में సన్యాసీలు जाकर के ఉన్నారో ब्रह्म से योग सेकन करना सिखाते हैं, బ్రహ్మతో యోగాన్ని చేసుకోవటం నేర్పిస్తారో उसकी शूटिंग कहाँ होती है? దాని యొక్క షూటింగ్ అనేది ఎక్కడవుతుంది? సంగం యుగంలోని అని స్టూడెంట్స్ అన్నారు. होता है शूटिंग ఎవరు ఈ షూటింగ్ అన్ని చేస్తారు? है जो विदेश में जाते हैं ఎవరైతే విదేశంలోకి వెళ్తారో और ब्रह्मा से राजयोग करना सिखाते हैं, మరియు ఎవరైతే బ్రహ్మతో రాజయోగాన్ని చేయటం నేర్పిస్తారో वो जाकर के शूटिंग करते हैं। వారు వెళ్ళి షూటింగ్ని చేస్తారు. जानते हैं తెలుసు कि ब्रह्मा है बाप के रहने का स्थान, బ్రహ్మ అయ్యింది తండ్రి యొక్క ఉండేటటువంటి స్థానం, तो वो ब्रह्म तत्व है। అది బ్రహ్మతత్వం అయ్యింది. जैसे ब्रह्म तत्व जड़ तत्व है, ఏ విధంగా అయితే బ్రహ్మతత్వం జడతత్వం అయ్యిందో वैसे ब्रह्मा की बुद्धि भी कैसी थी? అదే విధంగా బ్రహ్మ యొక్క బుద్ధి కూడా ఎలా ఉండేది? जड़त्वमयी बुद्धि थी। జడత్వమై బుద్ధి అయి ఉండేది. जो भी मुरलियां चलाई, ఏవైతే మురళీలు నడిపించడం జరిగిందో उन मुरलियों के तंत्र को मम्मा फिर भी समझती थी। ఆ మురళీల యొక్క తంతుని మమ్మ అయినా కూడా అర్థం చేసుకునేవారు. ब्रह्मा की आत्मा బ్రహ్మ యొక్క ఆత్మ उन मुरलियों के तंत्र को ఆ మురళీల యొక్క తంతుని नहीं जानती थी। తెలుసుకోలేదు. तो देखो जाकर के राजयोग सिखाने का बहाना बनाते हैं, అయితే చూడండి వెళ్ళి రాజయోగం నేర్పించేటటువంటి షాకుల్ని చెబుతారు और ब्रह्म से योग करना सिखाते हैं। మరియు బ్రహ్మతో యోగాన్ని చేయటం నేర్పిస్తారు. कितने पैसे उनको मिलते हैं? ఎన్ని డబ్బులు వారికి లభిస్తాయి? कितने पैसे मिलते हैं ఎన్ని డబ్బులు లభిస్తాయి అంటే कि भारतवासियों की तो परवाह भी नहीं करते। భారతవాసీల గురించి పట్టించుకోరు కూడా. विदेश में तो पैसा भरा पड़ा है। విదేశంలోని డబ్బులు నిండి ఉన్నాయి. तुम बोलो, మీరనండి, तुम बोलो, మీరనండి. इससे ఎవరితో? विदेश की बात हो रही है ना, విదేశం యొక్క విషయం అనేది అవుతుంది కదా. तुम उन विदेशियों से बोलो, మీరు ఆ విదేశీయులతో అనండి, अरे हम तुम्हारे पैसे का क्या करेंगे? అరే మేము మీ డబ్బుల్ని ఏం చేసుకుంటాము? अभी तो ये विनाश सामने खड़ा है। ఇప్పుడైతే ఈ వినాశనం అనేది ఎదురుగా నిలబడి ఉంది. कहेंगे ओहो, అంటారు ఓహో ये तो वास्तव में गॉडफादर के चिल्ड्रंस है। వీరైతే నిజంగా గాడ్ ఫాదర్ యొక్క చిల్డ్రన్స్ అయ్యారు. इनको पैसे की भी कोई परवाह नहीं। వీరికి డబ్బులకు కూడా ఏమి పట్టింపు అనేది లేదు. तो तुम बच्चे ये जानते हो అయితే పిల్లలైన మీకు ఇది తెలుసు, कि पैसों का तुम क्या करेंगे? డబ్బుల్ది మీరు ఏం చేసుకుంటారు? ये तो लड़ाई लगनी है। ఇదైతే యుద్ధం అనేది చెలరేగనున్నది, జరగనున్నది. नेचुरल कैलेमिटीज होनी है। న్యాచురల్ కలమిటీస్ అనేది అవ్వనున్నది. सबका क्या हाल होने वाला है అందరిది ఏం పరిస్థితి అనేది అవ్వనున్నది, वो तुम जानते हो। అది మీకు తెలుసు. जब ये एटम बम फटेंगे ఎప్పుడైతే ఈ యాటమ్ బాంబులు అనేవి పేలుతాయో जो मनुष्यों की रचना है ఏదైతే మనుష్యుల యొక్క రచన అనేది ఉందో वो फट पड़ेगी। అవన్నీ కూడా పేలబడతాయి. तो ये बड़े बड़े मकान आदि सब गिरने लग पड़ेंगे। అప్పుడు ఈ పెద్ద పెద్ద ఇల్లులన్నీ కూడా పడిపోవటం జరుగుతుంది. तुम जानते हो ये बम आदि మీకు తెలుసు ఈ బాంబులు మొదలుగున్న అవి 5000 वर्ष पहले भी बनाई थी। 5000 సంవత్సరాల ముందు కూడా తయారు చేయడం జరిగింది. शास्त्रों में इनका आग्नेयास्त्र के रूप में गायन है। శాస్త్రాలలోని వీటి యొక్క గాయనం అనేది అగ్నేయ అస్త్రాల రూపంలోని ఉంది. कहते हैं यादवों के पेट से मूसल निकले थे।
అంటారు యాదవుల యొక్క పొట్ట నుండి మూసలు అనేవి వెలువడ్డాయి. ये मूसल नहीं निकले थे. నిజానికి ఈ మూసలు అనేవి ఏమీ వెలువడలేదు. वास्तव में कोई स्थूल पेट से मूसल नहीं निकलते हैं. నిజానికి స్థూలమైన పొట్ట నుండి ఈ మూసలు అనేవి ఏమీ వెలువడలేవు. ये तो बुद्धरूपी पेट है ఇదైతే బుద్ధురూపి పొట్ట అయ్యింది. जिसमें से ये मिसाइल्स निकले हैं. దీని నుండి ఈ మిసైల్స్ అనేవి వెలువడ్డాయి. इन मिसाइल से ఈ మిసైల్స్ తోని सारी दुनिया का ध्वंस हो जाएगा. మొత్తం ప్రపంచం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. बड़े बड़े महल माड़ियां अटारियां गिरेंगी పెద్ద పెద్ద మేడలు మిద్దెలు పడిపోతాయి. तो दुनिया का सबसे बड़ा विनाश होगा भूकंप से. అయితే ప్రపంచం యొక్క పెద్ద వినాశనం అవుతుంది భూకంపం ద్వారా. ओम शांति. ఓం శాంతి.